ప్రభా ఉదయకాలంలో తండ్రి ప్రభానైనా మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానైనా కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా తండ్రి ప్రభా మా మేలు కొరకేని ప్రభానైనా మీరు మరోసారి మీరు గుర్తు చేసినటువంటి నీ యొక్క పరిశుద్ధమైన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవానైనా కొన్ని శ్రమల గుండా నడిపించినప్పుడు తండ్రి ఆత్మీయంగా బలపడతామని మీరు రుజువు చేసిన నీ పరిశుద్ధమైన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే తండ్రి ప్రభా యొక్క మధ్యాహ్న సమయంలో కూడా నాయనా మీరే తోడుగుండి నడిపించండి. మరి ప్రభు కార్యాభివృద్ధి యందు అత్యాసక్తులే ప్రతి ఒక్కరూ నీ వాక్యం వెలగడానికి ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా తండ్రి ప్రభా మరి ఈ సమయంలో పాటల్లో, వర్తమానంలో, సాక్ష్యాల్లో అన్నిటిలో మీరే ఉండి నడిపించమని, మీరే మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ఇంటికి రండి. డోలకు కంజరి గ్రేసి కంజరి తీసుకోండి. ఇది అయిన తర్వాత ఎర్రవరం వాళ్ళు నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది
రండి. నెక్స్ట్ గ్రేసీ, సంజన ఎవరు రెడీగా ఉన్నారు? ఎర్రవరం ఎర్రవరం వాళ్ళు రండి. విజయ గారు, పెర్సీ గారు, కుమారి గారు అని నిలబడు, యాక్టింగ్ చేయి అంతే. తొందరండి, నువ్వే లీడ్లో ఉన్నావు ఇప్పుడు మాకు. రండి రండి తొందరండి. నెక్స్ట్ గ్రేసీ పడుతుంది. గ్రేసీ రెడీగా ఏది? గ్రేసీ ఏది? గ్రేసీ రెడీగా ఉందా? వచ్చే సంజన, మౌనిక, మీ ఫ్రెండ్ మౌనిక లేదు, అల్లంపల్లి రావాలి తొందరగా. గ్రేసీ తర్వాత, గ్రేసీ సంజన తర్వాత ఎర్రవరం వాళ్ళు రెడీగా ఉండండి. మీకు వచ్చిన పాట ఏదైనా, ఆ తర్వాత 5 నిమిషాల సాక్ష్యం. బయట వాళ్ళందరూ రావాలి. మౌనిక, నీ ఫ్రెండ్ అని తీసుకురావాలి. దామ్మా రా, తొందర రండి. నీ ఎప్పుడు అది ఆ పాట పాడు. వెళ్ళరా వెళ్ళరా. ఏం పాట అది? సండే స్కూల్ పాట ఉంది కదా అది. ఏం పాట? సండే స్కూల్ పాట మా రోజు పాడతారు కదా. ఏం పాట అది? నువ్వు నీతో సమయం మరి. అలి రా, నిలబడు. బాగుంటుంది. డోలా కంజిరి, కంజిరేది పాడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక
రండి సత్యవతి గారు పెరిసి ఎవరో తెలిసే ఏసే పాడండి. ఎవరో తెలిసే ఏసే నిలబడు. తర్వాత అన్నవరములు పాడాలి ఒకటి. మౌనిక, అల్లంపల్లి, దాసరి, అయినవెల్లి, ఎవరో తెలిసే ఏసయ్య. రండి రా విజయం రండి. చింతల్లి మీ నలుగురు నిలబండి. కుమారి, సత్యవతి గారు రండి. ఆవిడెందుకో 374 చింతలు రా నిలబడు. యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా.
వాళ్ళు కూడా 2 చరణాలు పాడేయండి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చారు. మౌనిక, మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? అల్లంపల్లి సత్య రావాలి, నాకు కనబడుతున్నావు ఇక్కడ నుంచి, తొందర రావాలి, మంచి సాక్ష్యం ఉంది. గట్టిగా మాట్లాడకండి, బయటికి వినపడతా మైకులో, గట్టిగా మాట్లాడు. 2 చరణాలు పాడాలి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. సైలెంట్గా ఉండి ఒక 5 నిమిషాలు
దేవుడు చేసిన మేలుని బట్టి ప్రభ అంటే సురేష్ వాళ్ళ వైఫ్ వచ్చి ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్తుంది. ఇంకా ఇళ్ళ దగ్గర ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చేయండి. సత్య రాలేదు, మౌనిక ఇక్కడ ఉంది, తొందరగా వచ్చే. ప్రభ ఎక్కడుంది? ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫాస్టర్ గారికి, ఫాస్టర్ అమ్మ గారికి అండ్ ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ, అలాగే హైదరాబాద్ నుంచి తోడుకొచ్చిన ఆంటీ అంకుల్ని కూడా దేవుడి పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా ఎంతోగానో అంచెలంచెలుగా మమ్మల్ని కాపాడుతూ రక్షించి వచ్చాడు. ఈ స్థితిలో నా భర్త ఇక్కడ ఉన్నాడంటే దేవుని గొప్ప కృపే. ఎందుకంటే సెకండ్ వేవ్ కరోనాలో కూడా దేవుడు కాపాడాడు. అలాగే మొన్న కాళ్ళు ఆపరేషన్, అదే చిన్న సెప్టిక్ లాగా అయిపోయింది. దానికి డాక్టర్ గారు కాల్ తీసేస్తానని చెప్పారు నాతోని. కానీ నేను అంటే కాల్ అంతవరకు వెళ్ళదులేండి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే డాక్టర్ గారు, అమ్మ చాలా అది మొత్తం సెప్టిక్ అయిపోయింది, నల్లగా అయిపోయింది, అది తీసేయాల్సి వస్తుంది కాళ్ళు, అవసరమైతే అది లోపలికి ఎంతవరకు తినేసిందో తెలియదు అని చెప్పారు. నేను అన్నాను, అంతవరకు దేవుడు రానివ్వడులేండి, ఆపరేషన్ చేయించండి అని అన్నాం. అంటే అది నేను చెప్పలేనమ్మా, తీసేస్తాము, సడన్గా మధ్యలో ఆపరేషన్ చేసినప్పుడు అది ఎంతవరకు ఉంటుందో తెలియదు కదా అని అంటే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. కానీ అతను వచ్చేటప్పటికి నాకు అంటే కాల్ కాస్త చూద్దామని ఉందా లేదా అని, మధ్యలో డాక్టర్లు ఎవరు బయటికి రారు కదా చెప్పడానికి. అతనితో పాటు ఇంకొక అతను కూడా సేమ్ అలాగే సర్జరీ చేసుకోవడానికి వెళ్తే అతను వేలు తీసేయాల్సి వచ్చిందనమాట. ఆ వేలు తీసేయడానికి వచ్చేటప్పుడు సంతకాలు పెట్టించుకోవడానికి బయటకు వచ్చాడు డాక్టర్ గారు. అతను వాళ్ళు బయటికి రాగానే నాకు భయం వేసింది, ఎందుకంటే నా దగ్గర ఏమైనా సంతకాలు తీసుకుంటారేమో అని. కానీ నేను అన్న ఏమైంది డాక్టర్ గారు అంటే, మిమ్మల్ని కాదమ్మా పక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళది అంటే, సరే అనుకుని వాళ్ళు సంతకాలు పెట్టి తీసుకెళ్లారు. లాస్ట్కి అంతా అయింది, నా వరకు ఎవరు రాలేదు. ఆపరేషన్ చేసి తీసుకొస్తారన్నమాట. ఫస్ట్ కాలే చూశాను, మనిషిని చూడలేదు, అంటే ఉందా లేదా అని. మొత్తం బ్యాండేజ్లు చుట్టేసి అంతే ఉందేమ్మా. దేవునికి వంద కాళ్ళు. ఇప్పుడు ఏదన్నా మనిషికి ఒక అభయం లేకపోతే, దేవుడిచ్చిన అభయం లేకపోతే అది లోటే. కాబట్టి అంతవరకు దేవుడు రానివ్వలేదు. అది ఎంతవరకు ఉందో అంతవరకు క్లీన్ చేయించి మొత్తం స్వస్థపరిచాడు. ఈ మధ్యన మా మధ్యన ఇలా నడుస్తున్నాడంటే దేవుని గొప్ప కృపే. మా పట్ల దేవుడు చేసిన కార్యాన్ని ప్రతి ఒక్క జీవితంలో కూడా చూడాలని మేము ఆశపడుతున్నాము. అలాగే మా అత్తమామలకి కూడా దేవుడు ఎంతోగానో ఇప్పటి వరకు ఆశీర్వదించాడు. బలము శక్తి ఇంకా దయచేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా పిన్ని కూడా కాకినాడలో ఉంటుంది కాబట్టి, మమ్మల్ని అందరినీ దూరంగా ఉంటుంది కాబట్టి, తన బిడ్డని తనను కూడా దేవుడు దీవించలాగిన మా బావగారిని, కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, మా కుటుంబం అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలనుకుంటూ, ఇంకా సన్నిధిలో ఇంకా అనేక కార్యాలు మా ద్వారా జరిగించాలని మేము ఆశపడుతున్నాము. అందువల్ల కూడా మా గురించి ప్రార్థన చేయండి. మేము ఇంకా దేవునిలో ఇంకా ఎదుగుదల ఉండడానికి, మేము ఇచ్చే మనసు మాకు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపులాగానే అందరూ ప్రార్థన చేస్తారని దేవుడు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. వెరీ గుడ్. ఎస్తేర్ అమ్మగారు, అరే నాన్న ఎస్తేర్ అమ్మని ఇలా తీసిరా, ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మ భక్త్ సింగ్ గారిని కూడా చూసింది. భక్త సింగ్ గారిని మీరు ఎవరు చూడలే, అంత పాత ఆవిడ. ఇలా చేపెట్టి తీసిరా. కుమార్ కొంచెం అలా జరుగు. ఈ అమ్మకి కొడుకు పుడితే 2 మేకపోతులు వేస్తారని మొక్కుకున్నారు. కొడుకు పుట్టాడు అలాగే చీడుగుమ్మల్లో. భక్త్ సింగ్ గారు వస్త్రం ముడితే కొడుకు పుడతాడు అనుకుందంట. అలాగే హైదరాబాద్ వెళ్ళి అలా వస్త్రం ముడితే కొడుకు పుట్టాడు. ఆడు మందిరాన్ని రావట్లేదు. అలా ప్రార్థన చేయి, క్లుప్తంగా చేయి, మొత్తం చీడుగుమ్మలు అంతా చేయకు, చిన్నగా చేయ. సాక్ష్యం దేవుడు దీవించలాగిన ఆ కుటుంబాన్ని దేవుడు చిన్న సాక్ష్యం చేయి, చిన్నగా. పరిశుద్ధమైన దేవా, ప్రేమ గల యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ అన్నవరం చర్చికి నన్ను తీసుకొచ్చినందుకు మీకు వందనాలు దేవా. నాయన ఎంతో గొప్ప దేవుడు తండ్రి. దేవా, రెబకాను తండ్రి, అబ్రహ్మ అయితే ప్రభా, మందిరంలోని షాపులు లేవు, మైకి లేదు, మందిరం స్థిరంగా లేదని ఎన్నో సార్లు నాతో చెప్పి చాలా బాధపడ్డారు. అన్నీ దేవుడు ఇస్తాడు, మీరే బాధ పడక్కర్లేదు, మీకు అన్ని దేవుడు సమకూరుతాడని నేను ఎంతగానో ఆ బిడ్డలకి నేను ప్రార్థన చేయడం జరిగింది. దేవుడి ఇన్నాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అదే అన్నగారు ఉన్నట్లయితే ఇంకా సంతోషంగా ఉన్నాను. ఆయనకి రాగట సమయపై ప్రభా దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మీకు వందనాలు. అలాగనే తండ్రి, గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. మనం ఏదైతే కోల్పోయామనుకుంటామో, ఏదైతే లేదు అనుకుంటామో అది మనకు దేవుడు దక్కేస్తాడు. కానీ ఒకటే, మన కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా,
నా తండ్రి నా అంతే ఉన్నాడు అనుకోవాలి. ఇందాక బ్రదర్ చెప్పారు ఆ ఒక సముద్రంలోని ఏ రీతిగా తుఫాను వచ్చిందో ఆ తుఫానులోని మనము మునిగిపోతామేమో పడిపోతామేమో అన్న భయం అన్నది లేకుండా ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యానికి చేరుతాం. ఎందుకంటే నాకు చాలా శోధనలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. నా 3 బిడ్డలు చనిపోబోయారు. దేవుడు జీవ కిరాటకం ఇచ్చాడు, 3 కిరాటకాలు ఇచ్చాడు నాకు. ఆ 3 కూడా బ్రతికించాడు దేవుడు. ఎన్నో శోధనలు. అలానే తండ్రి దేవుడు గొప్పవాడు. మా ఒక సోల్మెన్ కూడా ఆయన రాజ్యాన్ని తీసుకున్నాడు. నన్ను కూడా ఏ రోజు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను బ్రతికినంత కాలము కూడా నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత మునిగిపోయినా నేను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నేను కొనసాగించాలని దేవుని బ్రతిమలాడుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను, మొరపెడుతున్నాను. ఇక్కడ మీరు కూడా సంఘ బిడ్డలందరూ కూడా ఈ యొక్క అన్నవరం మందిరం మరియమ్మ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా ఈ మందిరంలో ప్రార్థన చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క ప్రార్థన ఈ యొక్క మందిరంలో నీరు కట్టి బలపరచమని, ఈ 4 సేవకులు చేస్తున్న సేవ మహిమార్థంగా దేవుడు వాడుకోవాలని, ఆ బిడ్డల తండ్రి అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త చేసుటకు, నిన్ను ఆరాధించుటకు ఆ బిడ్డలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నాకు ఆరోగ్య బలం శక్తిని ఇమ్మని, నా కుమారుడైన సంసోనికి మారు మనసు దయచేసి సువార్త చేసేవానిగా చెయ్యమని, నా ప్రభువైన దేవా నువ్వు ఎంతగానో ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీకు కాచి కాపాడమని, దేవా ఎంత దూరం నుంచి వచ్చిన బిడ్డలకు కూడా వారు చేస్తున్న పరిచయ కూడా మీరు నీరు కట్టి బలపరుస్తారని, నా దేవా నా ఒక ఎదవరాల ప్రార్థన, నా ఒక పేదరాల ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకొని మీరే తండ్రి మీ సేవ మహిమార్థంగా వాడుకుంటారని, రేపు కన్నంపేటలో ప్రార్థన కూడా ప్రభువా ఆ ఒక సన్నిధికి అనేక మందిని సమకూరుతారని, అందరినీ కూడా తండ్రి నాయన ఆ సంఘంలోకి కూడా తీసుకొని వెళ్ళమని మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన సమర్పించేడుకున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన అరగంట చేసావు. ఆగు, విధవరాలండి తెల్ల చీర కట్టుకోవాలి, చూడు పట్టు చీర కట్టుకొచ్చింది ఇవిడ. తీసుకెళ్ళి బైబిల్ పల్ల పాడుకుందాం. అందరూ సొంత బైబిల్ పైకెత్తి బైబిల్ పల్ల పాడుకుందాం. జాగ్రత్త, స్టాండ్ పడిపో. అందరు బైబిల్ పైకి ఎత్తండి. అమ్మ శబ్దం చేయదు బయట, చిన్నది. అందరూ ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఆంటీ గారు అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి ఏదో తగ్గించు అంటే పరిస్థితిని బట్టి కుర్చీలో కూర్చున్నారు తప్ప మన దగ్గరకు వచ్చారంటే మనం అంటే నా మట్టుకు నేను అర్హుడినేం కాదు, దేవుని దయ. కొంచెం శబ్దం చేయకుండా చూడండి. బైబిల్ పైకి బైబిల్ పాలు పాడదాం అందరు సొంత బైబిల్. భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. అలాగే నిశ్శబ్దంగా ఉండండి, బయట శబ్దం చేయొద్దు. యేసు ప్రభా నీకు వందనాలు. మా ప్రియులు దేవదానవంకులు భారత ఆంటీ గారిని మా మధ్యకి నడిపించారు. తన ప్రభా ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడే కాకుండా బయట కూడా మైకులు వినబడుతున్నాయి, ఇళ్లల్లో ఉన్నారు, వారు కూడా ఈ సాక్ష్యం ద్వారా బలపరచబడి ఆత్మీయంగా మేలు పొందడానికి సహాయపడమని షాలేము అన్నవరంలో ఇచ్చిన ఈ యొక్క మంచి సావాసం కొరకే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆంటీ అంకుల్ గారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేస్ లార్డ్ అందరికీ. హైదరాబాద్లోని బేగంపేట న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ వాళ్ళ సంఘం తరపున మీ అందరికి కూడా శుభాలు తీసుకొని వస్తున్నాను. వారందరూ కూడా ఈ పరిచర్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పౌలు ఒక మాట అంటాడు, నా గురించి ఉన్నదానికన్నా మీరు ఎక్కువగా తలస్తారేమో అని నేను భయపడుతున్నాను అని. ఇప్పుడు నేను కూడా అదే రకంగా భయపడుతున్నాను. బ్రదర్ గారు నా గురించి చెప్పిన విషయాల గురించి, నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు అవి
ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది ఒక కేవలము దేవుని యొక్క కృప మూలంగానే అయి ఉన్నాను. మేము ఫస్ట్ శామ్ బ్రదర్ గారిని మేము ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో లాస్ట్ మంత్ మేము అక్కడ కాన్వకేషన్స్కి వెళ్ళాము. బ్రదర్ బైబిల్ స్టడీ తీసుకున్నారు. ఆ సందర్భంగా కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఆంటీ మీరు మా ఊరికి రావాలి అన్నారు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో నర్సీపట్నం అన్నారు. నర్సీపట్నం అనగానే నాకు ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. నర్సీపట్నము అంటే ఇదే ఫస్ట్ టైం రావటమైనా కూడా 15 సంవత్సరాల క్రితం మేము యెరూషలేము ట్రిప్కి వెళ్ళామన్నమాట. అక్కడ అందరు క్యాథలిక్స్ వచ్చారు. దాన్ని కండక్ట్ చేసిన వాళ్ళు కూడా క్యాథలిక్సే. మేము కొద్దిమంది మాత్రమే ఇట్లా విశ్వాసులు ఉన్నాము. అయిన తర్వాత ఆ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఐగుప్తు అంటారు కదా, ఈజిప్ట్కి, తర్వాత యెరూషలేంకి, బెత్లెహేమ్కి, కానాకి, అన్ని నజరేత్కి అన్ని తీసుకెళ్ళారు. తర్వాత యోర్దానికి కూడా తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసేటప్పుడు ఏరోప్లేన్లో అనమాట 3 సీట్లు ఉన్నాయి. నేనును బ్రదర్ కూర్చున్నాము. ఒక ఖాళీగా ఉంది. దానికి ఒక అబ్బాయి వచ్చి కూర్చున్న తర్వాత అంటే నేను మార్చుకుంటాను, ఇక్కడి నుంచి మా వైఫ్ ఉందని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో అమ్మాయిని పంపించారు. ఆ అమ్మాయి కూర్చొని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారని ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం, ఈ సింగిల్ సీట్లోకి ఎవరు వస్తారా అని చెప్పేసి. అప్పుడు నర్సీపట్నం నుంచి నరసింహులు ఆయన పేరు, అప్పటికే 70 years అలా ఉన్నాయి. ఆయన హిందువులే కానీ క్యాథలిక్ మతం పుచ్చుకున్నాడు అనమాట. ఆయన చివరికి మీరు సింగిల్గా ఉన్నారు కదా, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆయన పంపిస్తే పాపం ఆయన వచ్చి నా పక్కన ఇక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు ఆయన సువార్త అంతా కూడా చెప్పాను. మీరు వచ్చారు కదా, ఇది చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అంటే ఫస్ట్ టైం ఇట్లా నర్సీపట్నం ఆంధ్రాలో అక్కడి నుంచి వచ్చానని చెప్పారు. తర్వాత మరి రక్షణ పొందారా, యేసుప్రభుని హృదయంలో అంగీకరించారా అంటే అవేమీ తెలియదు అనమాట. ఊరికే మతం మారారు కానీ ఇంకా లోతైన సంగతి తెలీదు. రక్షణ స్వార్థ అంతా ప్రకటించిన తర్వాత ఆయన మరి ఇప్పుడు అంగీకరిస్తారా యేసుప్రభుని హృదయంలోకి, అదే ప్రాముఖ్యమైన సంగతి అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన ప్రార్థన చేయడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు బ్రదర్ రిపీట్ చేపిస్తే ఆయన ప్రార్థన చేశాడనమాట. చెప్పాము, అయ్యగారు మీరు భూమికి 30,000 అడుగుల ఎత్తులో యేసుప్రభుని అంగీకరించారు. మీ జీవితంలో ఇదొక గొప్ప సన్నివేశంలాగా గుర్తుపెట్టుకోండి, అది ముఖ్యమైన సంఘటన అని చెప్పినప్పుడు ఆయన నిజంగా చాలా ఏడ్చాడు అనమాట. ఆయన అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, సంతోషంతో. తర్వాత మేము చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం కానీ ఇంకా నర్సీపట్నం ఎక్కడుంటాడు, ఆయన ఫోన్ నెంబర్ కూడా అప్పుడంత లేదు కాబట్టి మధ్యలో కాంటాక్ట్ లేదు. కానీ నర్సీపట్నం అనగానే అది నాకు గుర్తొచ్చింది. తర్వాత మీరు తునిలో దిగాలి అన్నారు. తుని అనగానే కూడా నాకు ఒక మంచి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అనిల్, తర్వాత ప్రసన్న, వాళ్ళు ముందు మా బేగంపేట సంఘంలో చర్చికి ఎదురుగానే ఉండేవాళ్ళు, అన్ని మీటింగ్స్కి వచ్చేవాళ్ళు, మంచి చక్కటి సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉండేవాళ్ళము. అయితే సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎక్కడికి అంటే తుని అని చెప్పారనమాట. సరే నేను ఊరికే అన్నాను, వెళ్ళేటప్పుడు బై బై చెప్పిన తర్వాత ఎప్పుడన్నా అటువైపు ఆంధ్రాకి వస్తే అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు, తుని మిమ్మల్ని కలుస్తాంలేండి అన్నాను. నిజంగా తుని అని చెప్పగానే నాకు చాలా అక్కడ దిగాలి అని చెప్పగానే మేము కూడా ఈ హ్యాండ్ బిల్ పంపించాము. వాళ్ళు తుని నుంచి చిన్న బాబుని తీసుకొని వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఎంత దూరం వచ్చారు మమ్మల్ని కలుసుకోవడానికి. అలాగే దేవుడు ఒక తన పర్పస్ కూడా నెరవేర్చాడు అని నాకు అనిపించింది. మనము సాక్ష్యానికి ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాము. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14-15 చదువుతాను. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. లిడియా జీవితంలో అక్కడ పౌలుని మొదటిసారి కలుసుకుంది. ఆమె జీవితంలో ఒక 7 సంగతులు తెరవబడిన సంగతులు జరిగినాయి. మొట్టమొదటిగా ఆమె వినింది ఆయన వాక్యం చెప్తున్నప్పుడు, కాబట్టి ఆమె చెవులు తెరవబడినాయి. తర్వాత ప్రభు ఆమె హృదయం తెరిచను అంటే ఆమె హృదయం రెండోదిగా తెరవబడింది. తర్వాత ఆమె అంగీకరించిన తర్వాత ఇంటి వారి గురించి ఆలోచించింది. కాబట్టి ఇంటి వారందరూ కూడా ఆ రోజు బ్యాప్టిజం తీసుకున్నారు అప్పటికప్పుడు. అంటే వాళ్ళ హృదయాలు కూడా తెరవబడినాయి. తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది కాబట్టి ఇల్లు కూడా తెరవబడింది.
తర్వాత పౌలు శీలలు వాళ్ళని చెరసాలలో బంధిస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ అక్కడ ఒక సంఘం ఏర్పడి ఉంది. 40వ వచనంలో ఆ సంఘం చూస్తాము. కాబట్టి ఒక సంఘం కూడా తెరవబడింది. తర్వాత ఆ ప్రకటనలో 7 సంఘాల్లో వరుసగా సంఘాల పేర్లన్నీ ఉంటాయి కదా, దానిలో తుయితేరా పేరు కూడా ఉంది. ఈ తుయితేరా అనే ఊరికి చెందినామే ఈ లిడియా. కాబట్టి ఆమె ఊరు అంటే ఆమె బిజినెస్ మీద ఇక్కడికి వచ్చింది. తర్వాత వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ సువార్త ప్రకటించి ఉండవచ్చు. కాబట్టి ఆ ఊరు కూడా తెరవబడింది. అంతేకాకుండా 7వదిగా ఐరోపా ఖండం అంతా కూడా తెరవబడింది. అప్పటి వరకు శిష్యులు ఇక్కడ ఆసియా ఖండం వరకే వాళ్ళు లిమిట్ అయ్యి ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే ఐరోపాకు కూడా వెళ్ళమని దేవుడు వాళ్ళకి ఒక దర్శనం ద్వారా చెప్పాడు. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక బేస్ కావాలంటే వాళ్ళు ఎక్కడన్నా ఒకళ్ళు పరిచయం అయితే వాళ్ళ ఇంట్లో ఉండి ఏదన్నా పరిచర్య చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఆమె గేట్వే ఉందన్నమాట. గేట్వే ఆఫ్ ఇండియా అంటారు కదా, ఇండియాలోకి రావడానికి ఒక ద్వారం లాగా. అలాగా ఈమె ఒక గేట్వే లాగా, ఒక ద్వారం లాగా ఐరోపా అంతా కూడా సేవ చేయటానికి ఆమెను దేవుడు అలా ఉపయోగించుకున్నాడు. కాబట్టి లిడియా పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. అలాగే నా పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అలాగే దేవుడు కూడా నా చెవులు తెరిచాడు. ఫస్ట్ టైం గాస్పెల్ విన్నాను, తర్వాత నా హృదయం తెరిచాడు, తర్వాత మా ఇంటిని తెరిచాడు, సంఘం తెరిచాడు. తర్వాత ఆ సంఘ పరిచర్య వ్యాపిస్తూ వెళ్తుంది. తర్వాత మా పిల్లలు అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా సేవ చేస్తున్నారు. కాబట్టి అమెరికా ఖండానికి కూడా ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు మా జీవితంలో కూడా ఈ తెరవబడిన సంగతులన్నిటిని కూడా చేశాడు. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాము. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషంగా నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేను ఈ సాక్ష్యము చెప్పమని అడిగినప్పుడు నా సాక్ష్యాన్ని అంటే చెప్తూ ఉంటాను అక్కడిక్కడ. అయితే దాన్ని యేసు ప్రభుతో నా విశ్వాస యాత్ర అని, మై జర్నీ విత్ ఫెయిత్ అన్న పేరు పెట్టుకుంటున్నాను. విశ్వాస యాత్ర, యేసు ప్రభుతో నా విశ్వాస యాత్ర అని దీన్ని చెప్పుకోవచ్చు. ఆ విశ్వాస యాత్ర చెప్పాలంటే ఆ విశ్వాస యాత్ర రక్షణతో మొదలైంది. నేను గుంటూరులో మంచి క్రైస్తవ కుటుంబంలో, మంచి క్రమశిక్షణ భక్తి మర్యాదలు కలిగిన ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి మామూలు సంఘంలో సొసైటీలో కూడా మంచి మర్యాద ఉండేది. మేము 10 మంది పిల్లలము. 10 మంది పిల్లల్లో ఎలా పుట్టారంటే ముందు 3 అమ్మాయిలు పుట్టారు, తర్వాత 3 అబ్బాయిలు పుట్టారు, తర్వాత మళ్ళీ 3 అమ్మాయిలు పుట్టారు, తర్వాత ఒక తమ్ముడు అనమాట. ఒక తమ్ముడు చనిపోయాడు. అలాగా 10 మంది అనమాట. అలాగా నా నెంబర్ వచ్చేటప్పటికి చివరి పుట్టిన 3 అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ 3 అమ్మాయిల్లో మధ్యలో అమ్మాయిని నేను. నా నెంబర్ 8 మా ఇంట్లో. అయితే మామూలు బాగా ఏడిపించేవాళ్ళు అనమాట. ఎందుకంటే 3 అమ్మాయిలు పుట్టారు, తర్వాత 3 అబ్బాయిలు పుట్టారు, సరిపోతుంది కదా, మళ్ళీ 3 అమ్మాయిలు ఏంటి అని చెప్పేసి అందరు మమ్మల్ని ఎక్స్ట్రాలు అనేవాళ్ళు అనమాట. ఎక్స్ట్రా సిటర్ అండి అని మమ్మల్ని పిలిచేవాళ్ళు. అప్పుడు చాలా ఉడుక్కునేవాళ్ళము. అయితే రక్షణ పొందిన తర్వాత నేను చెప్తాను, ఆ ఎక్స్ట్రాస్లోంచే దేవుడు ఒకళ్ళని ఎంచుకున్నాడు. ఎక్స్ట్రాసే దేవునికి కావాల్సి వచ్చింది అని అర్థం చేసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది. అంతేకాకుండా 10 మందిలో నేను 8వ దాన్ని కాబట్టి నా నెంబర్ దావీదు నెంబర్ అని కూడా నేను చెప్తా ఉంటాను. దావీదు అందరిలో కూడా కడసారివాడు, చివరివాడు. అలాగా చివరి వాళ్ళని, ఎన్నిక లేని నన్ను కూడా, అంటే ఏ విషయంలో కూడా ఏం మెరిట్ లేదు, ఏది కూడా అంటే ఒక యోగ్యత కానీ ఒక గొప్పతనం కానీ ఏం కూడా లేదు. కానీ అయినప్పుడు కూడా దేవుడు ఈ రక్షణ భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. లూథరన్ చర్చ్లో ఉన్నప్పుడు చాలా సంఘ క్రమంలో అన్ని మీటింగ్స్ జరిగాయి. మా ఇంట్లో కూడా స్త్రీల సమాజం అని జరిగేది. తర్వాత అన్ని మీటింగ్లు లెంట్ అని జరిగేది అనమాట. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ముందు 40 రోజులు చర్చ్ ఉండేది. దాని అన్నిటికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా భక్తిగా ఉండేవాళ్ళం. అయితే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎందుకో ఒక అనుమానం ఉండేది, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? దేవుడు మంచి పనులు చెడ్డ పనులు 2 తూకం వేసి మంచి పనులు ఎక్కువ ఉంటే పరలోకానికి తీసుకెళ్తాడేమో అనుకొని నేను మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. అయితే
మాకు అంటే కొన్ని కొన్ని విషయాలు తప్పని తెలిసేది. 10 మంది ఉన్నాం కాబట్టి ఫైటింగ్లు కూడా బాగానే చేసుకునే వాళ్ళం. ఏదన్నా కావాలంటే అది అందరూ కావాలని అడగటం కానీ అలాంటివి జరుగుతూ ఉండేవి. అంతేకాకుండా మా నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్ కాబట్టి మాకు సినిమా హాల్స్ అన్నీ ఫ్రీగా ఉండేవి అనమాట. అందుకని చెప్పేసి అయ్యగారికి అని చెప్పేసి వాళ్ళు వ్యాన్ పంపించేవాళ్ళు. ఫస్ట్ షో రాగానే సినిమా వేయగానే అనమాట. ముందు డేరా హాల్స్ అని అట్లా ఉండేవి ఆ రోజుల్లో. సినిమాలు అట్లాగా మాకు సినిమాలు కూడా అలవాటు అయిపోయినాయి. అట్లాగా ఈ ఆంధ్రప్రభ లాంటి మ్యాగజైన్స్ మా అక్కలు చదువుతూ ఉండేవాళ్ళు. అదే వేరే ప్రపంచంలో ఉండేవాళ్ళం. ఈ ప్రపంచం నడుస్తుంది, భక్తి కూడా నడుస్తుంది. కాబట్టి పరలోకానికి నన్ను తీసుకెళ్తాడా లేదా అని ఒక డౌట్ ఉండేది. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సిక్నెస్లు ఉన్నాయి. ఆ అనారోగ్యాలు కూడా నాకు ఆత్మీయంగా చాలా ఉపయోగపడినాయి. ఒకసారి టైఫాయిడ్ వచ్చి నేను ఏసీ కాలేజ్ గుంటూరులో స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో చదివాము. తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదివే గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. అయితే అక్కడ నేను ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అది పక్కనే గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది, దానిలో వేశారు. బ్రదర్ అంటారు నాకు అన్నీ కూడా గవర్నమెంట్ మందులని, నేను కూడా అదే కేటగిరీ కాబట్టి ఆ హాస్పిటల్లో చేర్పించారు. నేను వచ్చిన తర్వాత చూసేటప్పటికి నాది మ్యాథ్స్ గ్రూప్ అనమాట, ఎంపీసీ గ్రూపు. దానిలో ఒక 10 to 11 గర్ల్స్ ఉంటారు, మిగతా అందరు కూడా బాయ్సే అనమాట. ఈ 10 to 11లో కూడా చాలామంది క్రిస్టియన్సే ఉన్నాం. వాళ్ళు బైబిల్స్ తీసుకొని వచ్చి రెస్ట్ రూమ్లో మామూలుగా లంచ్ అవర్ అట్లా ఉంటుంది కదా, అప్పుడు చదువుకుంటా ఉన్నారనమాట బైబిల్. నేను అడిగాను, గ్రేస్ అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే, తను గుడివాడలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయింది. గ్రేస్ ఏంటి బైబిల్ తీసుకొని వచ్చారేంటి అని చెప్పినప్పుడు గ్రేస్ నాకు ఒక మంచి విషయం చెప్పిందనమాట. నేను ఎంపీసీ తీసుకోవడానికి కూడా అదొక ఆశ్చర్యమైన కారణము. ముందు మేము చదువుకున్న రోజుల్లో అంటే 50 years బ్యాక్ మేము చదువుకున్న రోజుల్లో జనరల్ మ్యాథ్స్ అని కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది. 8th క్లాస్కి రాగానే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 9th 10th 11th మనం జనరల్ కావాలా కాంపోజిట్ మ్యాథ్స్ కావాలని. అంత అవగాహన లేక నేను జనరల్ మ్యాథ్సే తీసుకున్నాను. తర్వాత కాలేజీ టైంకి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో పియూసీ అని ఉండేది, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. ఆ పియూసీకి వచ్చేటప్పటికి మా అక్క మ్యారేజ్ అయితే మేమందరం గన్నవరంకి వెళ్ళాము. మా నాన్నగారు అక్కడ పనిచేస్తుంటే తీరిగ్గా పెళ్ళన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి కాలేజీలో అడ్మిషన్స్ అయిపోయినాయి. అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మా నాన్నగారికి ఫ్రెండ్ కాబట్టి ఇట్లా మా అమ్మాయికి సీటు కావాలి అంటే ఆయన ఇంకేం చేయలేకపోయాడు. అన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి. మ్యాథ్స్లో ఉంది ఒక్క ఖాళీ, నేను ఇస్తాను, మరి అమ్మాయి జనరల్ మ్యాథ్స్ కదా చేయగలదా అంటే ముందు ఏదో ఒక దానిలోకి సీట్ ఇవ్వండి అని పిలిచారనమాట, ఇప్పించారు. అలాగ నేను మ్యాథ్స్ ఆ ఫస్ట్ కాలేజీలో ఆ కాంపోజిట్ మ్యాథ్స్ నేర్చుకొని అలాగా చేరటానికి ఉంది. తర్వాత ఆ కాంపోజిట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి బ్యాంక్లో జాబ్కి కూడా అది ఉపయోగపడింది. అట్లాగా మేము చేసిన మిస్టేక్ని కూడా దేవుడు ఒక మంచిదానికి మార్చి ఏదో ఒక రకంగా మాకు సహాయం చేస్తూ ఉన్నాడు. సరే, మా ఫ్రెండ్ 2 మాటల్లో గాస్పెల్ చెప్పింది. భారతి, నువ్వు మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ చర్చ్కి రెగ్యులర్గా వెళ్తా, బైబిల్ చదువుతా, మంచి జీవితము ఉన్నప్పటికి కూడా నువ్వు రక్షణ పొందాలి అనింది. ఆ రక్షణ పొందాలి అన్నది నేను మొదటిసారి విన్నాను అనమాట. ఇంకా ఏం చెప్పిందంటే, యేసుప్రభు అందరి కోసం, రక్షణ అంటే ఏంటి అని అడిగితే, యేసుప్రభు అందరి కోసం చనిపోయాడని నమ్ముతున్నావు కదా, మరి అయితే నీ కోసం చనిపోయాడు, నీ పాపముల కొరకు చనిపోయాడు అని నువ్వు నమ్మి యేసయ్యని అంగీకరించడమే రక్షణ. అలా చేస్తే పరలోకానికి వెళ్తాము అనింది. ఆ మాట వింటే నాకు అసలు గాల్లో తేలినంత సంతోషమైందనమాట. ఎప్పుడు పరలోకానికి ఎట్లా వెళ్తాను, ఏం చేస్తే వెళ్తాను, ఎన్ని మంచి పనులు చేయాలి, మరి తప్పులన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎట్లాగా అని నేను చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే ఎప్పుడైతే రక్షణ పొందటానికి యేసుప్రభుని హృదయంలో పర్సనల్గా లేకపోతే వ్యక్తిగతంగా అంగీకరించాలన్న సంగతి తెలిసినప్పుడు నేను కూడా ఒక సమయం వచ్చింది, తెల్లారుజామున 3 గంటలకి నాకు మెలకు వచ్చింది. మా ఇంట్లో ఒక చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లో మా నాన్నగారు పడుకునేవాళ్ళు, వెనకాల ఒక కర్టెన్ వేసి అక్కడ ప్రేయర్ రూమ్ లాగా ప్రేయర్ చేసుకునేవాళ్ళు అనమాట. నేను కూడా అక్కడికి వెళ్ళి యేసుప్రభు దగ్గర నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. యేసుప్రభు క్షమించాడని నమ్మిన తర్వాత ఆ వాక్యం చదవటానికి బైబిల్ తీసినప్పుడు పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్న వాక్యం వచ్చింది. అది చూసినప్పుడు నాకు చాలా దిగులయ్యింది. అయ్యో, నేను ఉడికే పిలువబడ్డానా లేకపోతే నిజంగా యేసయ్య నన్ను ఏర్పరచుకున్నాడా అని.
అని మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు కృపయు సమాధానమును విస్తరించునుగా కానీ దేవుడు నాకు వాక్యం చూపించాడు. దాంతో నాకు నేను రక్షణ పొందాను, నేను దేవుని బిడ్డను, దేవుడు నా పాపములన్నీ క్షమించాడు, జీవగ్రంథంలో నా పేరు రాశాడు, నేను పరలోకానికి వెళ్తాను అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి వెంటనే మార్నింగ్ లేచిన తర్వాత అందరికీ, మా బంధువులకి అందరికీ ఉత్తరాలు రాశాను. మా నాన్నగారికి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను అని అందరితో పంచుకున్నాను. తర్వాత మా నాన్నగారు కూడా నా జీవితంలో చూసిన మార్పును చూసి పాస్టర్ గారికి కూడా చెప్పారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అలాగా రక్షణ ద్వారా నా విశ్వాస జీవిత యాత్ర ప్రారంభించబడింది. అప్పటి నుంచి యేసు ప్రభుతో అడుగులేయటము మొదలేశాను. అయితే దేవునికి నా ఎడల ఒక సంకల్పము ఉంది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా, జస్ట్ పిలుచుకున్నాడా అందరిని పిలిచినట్లు అన్న నాకు అనుమానం ఉండింది కదా. ఏర్పరచుకున్నాడన్న సంగతి ఎలా తెలిసిందంటే, దేవుడు తన పని కొరకు నన్ను నియమించుకొని నా ఆరోగ్యాన్ని ఒకసారి ఇట్లాగా ముట్టాడు, ఊరికి అలా టచ్ చేశాడనమాట. టచ్ చేశాడు. అది నా జీవితంలో చాలా మార్పులు తీసుకొని వచ్చింది. దేవునికి ఇంకా క్లోజ్గా నన్ను తీసుకొని వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను మా 10 మంది పిల్లల్లో నేను ఒక్కదాన్నే మాటికి సిక్ అవుతూ ఉండేదన్నమాట. ఏదో ఒకటి టైఫాయిడ్ అందరికి వస్తే నాకు వచ్చేది, మలేరియా వచ్చింది, తర్వాత ఇది వస్తుంది కదా చికెన్ పాక్స్ అని చిన్న అలాంటివి వస్తే అది కూడా వచ్చేది. అట్లాగా అన్నీ ఎప్పుడు చూసినా కూడా జ్వరాలు ఏదో ఒకటి వస్తూ ఉండేది. అలాగా 7th క్లాస్కి వచ్చినప్పుడు నేను ఒకసారి స్కూల్లో నాకు కడుపులో నొప్పి వచ్చేసి బయటకు వచ్చి వామిట్ చేసుకున్నాను. తర్వాత అప్పటి నుంచి ఏమైందంటే మాటికి నెలలో ఒక 2 సార్లన్నా లేకపోతే 2 నెలలకు ఒకసారన్నా ఇటువైపు డొక్కలో అంటారు కదా, డొక్కలో ఒకవైపు నొప్పి వస్తూ ఉండేదన్నమాట. చాలా నొప్పి వచ్చేది. ఆ నొప్పి వచ్చినప్పుడు పడుకొని ఉండేదాన్ని. ఇంకా మా నాన్నగారు అక్కడ గుంటూరులో చూపించగలిగిన డాక్టర్లందరికీ కూడా చూపించారు. అయితే వాళ్ళు ఏమీ లేదు అని అన్నారు. తర్వాత అప్పుడు ఉన్న పరీక్షలు, ఆ రోజుల్లో బేరియం మీల్ అని ఒక గ్లాసు నిండుగా ఒక లిక్విడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, తాగాలి. తాగిన తర్వాత ప్రతి అరగంటకు ఒక్కొక్క ఎక్స్రే తీసేవాళ్ళు అనమాట. ఆ ఎక్స్రేలన్నీ తీస్తే కూడా ఎక్స్రేలు ఎక్కడ ఏ తప్పు కనపడాల. ఇంకా నేను పెరుగుతున్నాను, స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోతుంది, ఈ నొప్పి కూడా చాలా ఎక్కువైతుంది అనమాట. ఇంకా చివరికి ఒక ఆయన అన్నాడు, అమ్మ నీకు ఇది మానసికమైన వ్యాధి, నాకు బాగలేదు, నాకు నొప్పి ఉంది అని నువ్వు మనసులో అట్లా అనుకుంటున్నావు, అంతేగాని నీకు అసలు ఏమీ లేదు, ఎందుకంటే పరీక్షలన్నిటిలో కూడా నార్మల్ వచ్చింది కదా, ఇది ఒకటే నువ్వు సైకలాజికల్ పెయిన్ అన్నాడు. సైకలాజికల్ పెయిన్ అంటే మానసికంగా నీకు వచ్చిన నొప్పే కానీ అసలుకి ఏమీ జబ్బు లేదు అన్నాడు. అయినా కూడా నాకు నొప్పి వస్తూనే ఉంది. సరే నేను బీఎస్సీ మ్యాథ్స్ చదివిన తర్వాత బీఈడి కూడా చేశాను. టీచర్ ట్రైనింగ్ నాకు చాలా ఇష్టము, టీచర్గా పనిచేయడము. కాబట్టి అది చేసిన తర్వాత విజయవాడలో మాంటిసరీ స్కూల్ అని ఉంది. ఆ మాంటిసరీ స్కూల్లో నేను మ్యాథ్స్ టీచర్ 10th క్లాస్కి అక్కడ అపాయింట్ చేశారు. అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా అంటే నేను పెరిగే కొలది కూడా నొప్పి చాలా ఎక్కువైతుంది అనమాట, మాటికి వస్తూ ఉంది. ఇక రోజుల తడబడి పెయిన్తో బాధపడుతూ ఉన్నాను. అప్పుడు అక్కడ ఒక డాక్టర్ చూసి, అమ్మ నీకు అపెండిసైటిస్ అయి ఉండొచ్చు, క్రానిక్ అపెండిసైటిస్, అది ఎవరు కనుక్కోలేరు, కానీ దానికి నేను ఆపరేషన్ చేస్తాననింది. ఇంకా మా నాన్నగారు వచ్చి అక్కడి నుంచి గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చి నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించారు. అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన తర్వాత అయినా కూడా నాకు ఎందుకో ఫీలింగ్ వస్తుంది, ఆ పాత నొప్పి ఉంది, మళ్ళీ ఆపరేషన్ నొప్పి కూడా ఉంది నాకు అని అనిపిస్తుంది. అప్పటికే నన్ను హాస్పిటల్గా తిప్పి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలసిపోయారు, నాకు సేవలు చేసి అన్నీ కూడా అనమాట. ఇంకా దాంతో ఇంకా నేను ఎవరికి చెప్పలేదు. ఈ లోపుకి నాకు హైదరాబాద్లో బ్యాంకులో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే అక్కడికి నేను ఇప్పుడు గుంటూరు వదిలిపెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయే ముందు నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్కి థ్యాంక్స్ చెప్దామని నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఆయనకి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఒక సంగతి చెప్తాను నీకు, నేను అపెండిసైటిస్ ఆపరేషన్ చేశాను కానీ నీకు అసలు అపెండిక్స్ మంచిగా ఉంది. ఇంకా నేను కోసిన తర్వాత అప్పుడు చూస్తే అపెండిసైటిస్ నీకు లేదు, అయినా కూడా కోసాను కాబట్టి తీసేసాను. ఇప్పుడు ఈ నొప్పి అంతా తగ్గిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో జాబులో చేరిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నీకు పరీక్షలు చేసి నీకు ఏదో ఉంది, నేను అది కనుక్కుంటాను అని చెప్పారు. రామకృష్ణ గారు అని ఆయన చాలా ఫేమస్ డాక్టర్ అన్నమాట, కోదండరామయ్య గారు అల్లుడు ఆయన. అయితే అలా చెప్పాడు అని చెప్పగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది, అమ్మ నాకు ఒక ఆపరేషన్ చేశారు కానీ ఆపరేషన్
వేస్ట్ ఊరికే అయిపోయినట్లు అయ్యింది. అరే ఒక ఆపరేషన్ వేస్ట్ అయిపోయింది, నాకు ఇట్లాగా ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏం తప్పు చేశాను నేను అని అట్లా అనుకుంటా ఉన్నాను. సరే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. 10 మంది పిల్లలం కదా, మా పెద్దక్క వాళ్ళు ఆల్రెడీ అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఇదే అక్కడ ఆఫీస్లో వెళ్తున్నాను, నొప్పితో బాధపడుతున్నారు. ఉస్మానియా హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, దానిలో చూపించారు. దానిలో అన్ని పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ అన్నీ నార్మల్ వస్తున్నాయి. అయితే ఆ డాక్టర్ భార్గవ అని ఆయన అన్నాడు, అమ్మ ఈ అమ్మాయికి ఏదో నొప్పి అయితే ఉంది, ఈ పరీక్షలకు దొరకని నొప్పి ఏదో ఉంది, అందుకనే నాకు ఒక ఆలోచన వచ్చింది, అది చేస్తాను అని. ఏంటండి అంటే నేను స్టమక్ పైనుంచి కింద వరకు కోసి చేత్తో చూస్తా, అటు ఇటు తడిమి ఏమన్నా ఉంటే తీసేస్తా, లేకపోతే మళ్ళీ కుట్టేస్తా, నీకు సమస్య పోతుంది కదా. ఒకవేళ అయితే మళ్ళీ ఒక 7 రోజులు బాధపడతావు, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతావు, దాన్ని లేపరాటమీ అంటారనమాట. నీకు లేపరాటమీ చేస్తాను అన్నారు. ఇంకా మాకు ఏం గత్యంతరం లేదు, నొప్పి అయితే ఉంది, ఇంకా అది సరే అని చెప్పేసి కనీసం నాకు నొప్పి ఉందన్న సంగతి ఆయన గుర్తించాడు అనుకొని సరే మా అక్కోళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ఆపరేషన్ అట్లాగా చేస్తానికి ఆయన ఇలాగా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు ఆయన నా కుడి కిడ్నీ దగ్గర, కిడ్నీ అంటే తెలుసు కదా, మూత్రపిండాలంట, కిడ్నీ దగ్గర ఒక నీళ్ళ తిత్తి లాంటిది ఉందన్నమాట, ఒక వాటరీ సిస్ట్ ఉంది. ఆ నీళ్ళ తిత్తి ఏం చేస్తుందంటే నన్ను అది నొప్పి తీసుకొస్తూ ఉందన్నమాట. దానిలోకి ఇదంతా కూడా నీళ్ళన్నీ కూడా దానిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, అది నొక్కుతూ ఉందన్నమాట. అప్పుడు కిడ్నీ దగ్గర ఈయన ఆపరేషన్ చేసే ఆయనేమో మామూలు జనరల్ సర్జన్, మామూలుగా మిగతా ఆపరేషన్ చేసే డాక్టర్. కిడ్నీ డాక్టరే చేయాలన్నమాట, యూరాలజిస్ట్ అంటారు. కాబట్టి ఆయనే చేయాలి. కాబట్టి ఏం చేశారంటే నన్ను హాస్పిటల్లో అట్లాగా పండుకోబెట్టి ఆ డాక్టరు కిడ్నీ డాక్టర్ కోసం అంతా ప్రయత్నించారు. అప్పుడు ఏపీ అంతా కలిసి ఉండేది కదా, మొత్తం ఏపీకి ఒక్క యూరాలజిస్ట్ ఉన్నాడు, డాక్టర్ రంగనాథరావు గారని. ఆయన ఒక్కడు ఇక్కడ పనిచేస్తున్నాడు అనమాట ఉస్మానియాలో. ఆయన ఆపరేషన్స్తో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన అవి ముగించుకొని వచ్చేంత వరకు కూడా నన్ను అలాగే ఉంచి ఆయన వచ్చిన తర్వాత చూసి ఆ కిడ్నీ దగ్గర ఉన్న ఆ నీళ్ళ తిత్తిలాగా ఉంది కదా, దాన్ని కట్ చేసి తీసేసి మళ్ళీ అంతా కూడా రిపేర్ చేసేసి మళ్ళీ తర్వాత కుట్లేసేసారు. వేసిన తర్వాత నాకు మెలకు వచ్చిన తర్వాత ఏమైంది అంటే కిడ్నీ దగ్గర ఉందంట అన్నాడు. నాకు గుంటూరులో పెద్ద డాక్టర్లు కూడా చూశారు. అప్పుడు పెద్ద డాక్టర్తో అక్కడ డాక్టర్ అంటే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర కూడా చూపించారు అనమాట మా నాన్నగారు. ఆయన దగ్గర నేను అన్నాను, సార్ నాకు కిడ్నీ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని అన్నా నేను ఊరికే, అంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే. ఆయన అన్నాడు, భారతి నీకు అసలు కిడ్నీ ఎక్కడ ఉందో తెలుసా అన్నాడు. అంటే నువ్వు కిడ్నీ గురించి మాట్లాడుతున్నావు ఏంటి, నీకు వస్తుంది కడుపులో నొప్పి కదా అని ఆయన అట్లా అన్నాడు అనమాట. అప్పుడు ఎందుకన్నానో నాకు అసలు తెలియదు, కిడ్నీ ఎక్కడ ఉంటుందో నిజంగా నాకు కూడా తెలియదు. సరే తర్వాత కిడ్నీ అదంతా తీసేశారు. కానీ ఏమైందంటే నెక్స్ట్ డే నుంచి జ్వరం అందుకుంది, చాలా హై టెంపరేచరు, విపరీతమైన నొప్పి అనమాట. ఆ నొప్పితో హాస్పిటల్లోనే కొన్ని మంత్స్ ఉన్నాను, నెలలు ఉన్నాను. కొత్తగా జాబ్లో చేరాను, ఇంకా ఆఫీస్ వాళ్ళందరూ వచ్చి చూసిపోతూ ఉన్నారు. ఈ జ్వరము 104, 105 అలాగే మంచం మీద అట్లాగే ఉన్నాను అనమాట. ఈ లోపుగా నర్సులు అందరు ఫ్రెండ్స్ అయిపోయారు హాస్పిటల్ అంతా, ఎందుకంటే అందరు వస్తున్నారు, ఆపరేషన్ అవగానే 7వ రోజున వెళ్ళిపోతున్నారు. నాకమ్మ తగ్గలేదు కాబట్టి అట్లాగా ఉన్నాను. కొన్ని నెలలు ఉన్న తర్వాత అప్పుడు డాక్టర్ గారు ఒకసారి అన్నారు, భారతి నీకు జ్వరం తగ్గట్లేదు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు జ్వరం తగ్గిన తర్వాత అప్పుడు రా, అప్పుడు నేను మళ్ళీ పరీక్షలు చేసి అసలు ఈ 2వ ఆపరేషను చేశాం కానీ దాని మూలంగా ఏం ఫలితం లేదు, నువ్వు మళ్ళీ వచ్చినట్లయితే నీకు ఎందుకు వచ్చిందో చూసి అప్పుడు మళ్ళీ పరీక్షలు చేసి అప్పుడు మళ్ళీ నీకు ట్రీట్మెంట్ ఇస్తాము అన్నారు. అప్పుడు నాకు మళ్ళీ ఉసూరమైందనమాట. మొదట ఆపరేషన్ ఏమో హడావుడిగా చేశారు, అసలు అపెండిసైటిసే కాదన్నారు. ఇప్పుడు 2వ ఆపరేషన్లో సరేలే కనుక్కున్నారు, ఏదో ఒకటి ఉంది నాకు, అది తీసేశారు అనుకుంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది, మళ్ళీ రా అని ఇంటికి పంపించేశారు. ఏం చేశాను, అసలుకి రక్షణ అయితే పొందాను కదా, అప్పటికి రక్షణ పొందాను కాబట్టి నా తప్పులన్నీ ఒప్పుకుంటాను, లేకపోతే అట్లాగా చాలా దిగుల్లో ఉన్నా అనమాట. సరే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కోళ్ళు ఇంటికి తీసుకొచ్చి చూస్తూ ఉన్నారు, కానీ జ్వరం తగ్గట్లేదు, జ్వరంతోనే పంపించేశారు. మా నాన్నగారు చాలా కోపం వచ్చిందనమాట. గుంటూరులో అయితే ఎట్లా బాగా చూసేవాళ్ళు, ఈ హైదరాబాద్ వాళ్ళు పిల్లల్ని జ్వరంతోనే ఇంటికి పంపించేశారు, ఎందుకు ఇట్లా అయిపోయిందని రోజుకి తీసిపోతున్నాను. అలాంటప్పుడు
ఇంటి దగ్గర ఒక ముస్లిం డాక్టర్ ఉన్నాడు, చిన్న క్లినిక్ పెట్టుకొని. అక్కడికి మా బావగారు నన్ను తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి ఆపరేషన్ అయినప్పటి నుంచి అసలు జ్వరం తగ్గట్లేదు, చాలా జ్వరం ఉంది, అంతేకాకుండా వణుకుతున్నాను అనమాట. జ్వరం వచ్చినప్పుడు చాలా వణుకు వస్తుంది, 105 వరకు కూడా వెళ్ళిందనమాట జ్వరము. సరే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఆయన అన్నాడు, మలేరియా మందు ఇచ్చి చూస్తాను, మలేరియా మందుకి కొన్ని జ్వరాలు తగ్గుతాయి అని చెప్పేసి క్వినైన్ అని మనకి ఇళ్ళకి కూడా వచ్చి ఇస్తూ ఉంటారు కదా మలేరియా జ్వరం ఉంటే, ఆ ట్యాబ్లెట్లు ఇచ్చాడనమాట. 3వ రోజుకి నాకు జ్వరం అంతా కూడా తగ్గిపోయింది. తర్వాత తెలిసింది ఆ క్వినైన్ ట్యాబ్లెట్లు మలేరియా మందుకి ఎలాంటి జ్వరం అన్నా కూడా కంట్రోల్ అవుతుందంట. అందుకనే కోవిడ్ వచ్చిన కొత్తలో మీకు గుర్తుంటే అందరికి ముందు క్వినైన్ ట్యాబ్లెట్, అమెరికా వాళ్ళు కూడా ఆ ట్యాబ్లెట్లు మన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ ట్యాబ్లెట్లు ఇచ్చారు. సరే నేను మంచిగా అయిపోయాను. అసలు ఎంత మంచిగా అయిపోయానంటే జ్వరంతో తగ్గిపోయింది. ఒక 10 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్లో చేరిపోయాను. తర్వాత మీటింగ్స్ అన్నీ అటెండ్ అవుతూ ఉన్నాను. అప్పుడు బక్సింగ్ గారు మంచి యాక్టివ్గా ఉన్నారు. 78లో 78లో ఆపరేషన్ అయింది. ఆ సంవత్సరం అంతా కూడా మంచం మీద గడిచిపోయింది హాస్పిటల్లో. 79లో కాన్వకేషన్స్కి అటెండ్ అయినప్పుడు బక్సింగ్ గారు బ్యాప్టిజం గురించి కూడా చెప్పారు. బ్యాప్టిజం గురించి చెప్పినప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి అన్నప్పుడు నేను లూథరన్ చర్చ్ కాబట్టి మాకు చిన్నప్పుడే ఇస్తారు బ్యాప్టిజం. అందుకని నాకు ఈ బ్యాప్టిజం గురించి ఎక్కువ తెలియదు, ఏదన్నా ఆచారం ఏమో ఇది అనుకున్నాను. అయితే బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అవన్నీ కూడా చెప్పినప్పుడు నేను కూడా వెంటనే వెళ్ళిపోయి పేరు ఇచ్చాను, నేను కూడా బ్యాప్టిజం తీసుకుంటాను, నేను రక్షణ పొందానని. అయితే అక్కడ పేర్లు రాసే వాళ్ళలో ముత్తునాయకం గారు అని ఒక దేవుని సేవకులు ఉన్నారు. ఆయన మొన్న ఆ చర్చ్కి మేము వెళ్ళేవాళ్ళం అనమాట, లోకల్ చర్చ్కి. ఆయన నన్ను చూసి అన్నాడు, అమ్మ నువ్వు లోకల్ చర్చ్కిలో వస్తున్నావు కదా శ్యామ్ నగర్ అనే చోటకి, అక్కడ తీసుకో, ఇక్కడ ఎందుకు అందరిలో తీసుకుంటావు, టేక్ దేర్ అని అక్కడ తీసుకోమని నాకు చెప్పాడు. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మంచిగా అయిపోయాను. ఆఫీస్కి కూడా వెళ్తూ ఉన్నాను. తర్వాత 79లో నాకు మ్యారేజ్ కూడా అయింది. 79లో మ్యారేజ్ అయిన తర్వాత 80లో మా పెద్దమ్మాయి పుట్టింది. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పుట్టిన 3వ వారం నుంచి మళ్ళీ హై టెంపరేచరు, మళ్ళీ ఎక్కువ జ్వరము, నొప్పి, ఈ 2 కూడా రావటం మొదలేసినాయి. ఇదేంటి అయిపోయిందని అనుకుంటే మళ్ళీ మొదలైందని చెప్పేసి గుంటూరులో మళ్ళీ హాస్పిటల్స్ అన్నీ తిరిగి మళ్ళీ తర్వాత మా మామయ్య వాళ్ళు గుంటకల్ అనమాట వాళ్ళది, గుంటకల్కి తీసుకెళ్ళి ఇక్కడ సరిగ్గా చూడటం లేదు పదండి అని అక్కడ హాస్పిటల్లో అన్నీ చూపించారు. అన్నీ చూపించిన తర్వాత ఇంకా లాభం లేదు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయి ఎవరైతే నాకు 2వసారి ఆపరేషన్ చేశారో ఆయన్ని కలుద్దాము అనుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి నేను వస్తుంటేనే ఆయన నన్ను గుర్తుపెట్టి ఆయనకి అంటే ఆయన్ని దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడనమాట. ఈ అమ్మాయిని నువ్వు జ్వరంతోనే పంపించేసావు నువ్వు అని. నన్ను చూడగానే చాలా ప్రేమతో మాట్లాడి, భారతి నీకు 2nd ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా, నీ కిడ్నీ అసలు ఏం పనిచేయటం లేదు, అదంతా కూడా పాడైపోయింది, కాబట్టి కిడ్నీ తీసేసేయాలి, మళ్ళీ ఇంకో ఆపరేషన్ ఉంది నీకు అని చెప్పాడు. అట్లా చూస్తుంటే నేను లోపలికి వస్తుంటేనే చెప్పాడనమాట ఆ మాట. అది చూడగానే అమ్మ ఫస్ట్ది ఫెయిల్ అయింది, 2nd ఫెయిల్ అయింది, మళ్ళీ ఇప్పుడు 3వ ఆపరేషన్ మేము అంత సిద్ధంగా లేవండి 3వ ఆపరేషన్ కంటే, డోంట్ కౌంట్ ఆపరేషన్స్ అన్నాడు. ఆపరేషన్లు లెక్క పెట్టుకుంటా ఉండబాకు, నీది ఆరోగ్యం కదా నీకు కావాల్సింది, ఈ కిడ్నీ కనుక తీసేస్తే పని చేయని దాన్ని నువ్వు శరీరంలో ఎందుకు పెట్టుకుంటావు, అది తీసేస్తే నీకు హెల్త్ మంచిగా అవుతుంది అని ఆయన చెప్పాడు. చాలా ప్రార్థన చేశారు మా మామయ్య వాళ్ళందరూ కూడా, ఎలాగైనా ఆపరేషన్ లేకుండా బాగవ్వాలి అనే కూడా దేవుడు నన్ను ఒక పరిస్థితుల గుండా తీసుకెళ్ళడం దేవుని యొక్క చిత్తం కాబట్టి మళ్ళీ 3rd ఆపరేషన్కి మళ్ళీ అదే ఉస్మానియా హాస్పిటల్లో చేరాను. ఫిబ్రవరిలో మా అమ్మాయి పుట్టింది. డాక్టర్ గారికి ఎంత బిజీగా చెప్పాను కదా, ఒకటే డాక్టర్ యూరాలజిస్ట్ ఆ రోజుల్లో, కాబట్టి ఆయన చాలా బిజీగా ఉన్నాడు అనమాట. మొత్తం ఎక్కడున్నా కూడా ఆయనే వెళ్ళాలి. ఆయన అన్నాడు, భారతి నేనే చేస్తాను నీకు ఆపరేషన్, ఎందుకంటే ఇది 3rd ఆపరేషన్ కాబట్టి చాలా బ్లడ్ పోతుంది, అది లేకుండా నేనే చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు అన్నారు. అంతే, ఇంక అట్లాగే వెయిట్ చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉన్నాము. సెప్టెంబర్లో ఆయనకి టైం దొరికింది. అన్ని రోజులు ఇంట్లో చంటి బిడ్డ ఉంది, నేనేమో హాస్పిటల్లో ఉన్నాను. చాలా టఫ్ టైం అనమాట, ఎందుకు ఇట్లాగ అయిపోయింది అని. ఇంకా బ్రదర్ వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా చాలా వరి అయ్యి చాలా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ ఏంటో తెలియకుండా ఉందన్నమాట. అదైన తర్వాత కూడా ఏమవుతుందో లేదో తెలీదు. ఒక కిడ్నీ తీసేస్తే ఎట్లా ఉంటామో కూడా మనకు తెలియదు. అసలు కిడ్నీ గురించి అంత ఐడియా కూడా లేదు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాము. చాలా దిగులు పడేవాళ్ళము. అయితే బ్రదర్ రోజు వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీ 12వ అధ్యాయంలో 8వ వచనంలో కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు శిక్షలో పాలు పొందని యెడల మీరు కుమారులు కాదు కానీ దుర్బీజులే అని ఉంది. కాబట్టి కుమారులకి దేవుడు శిక్షిస్తాడు. తర్వాత ప్రేమిస్తాడు కాబట్టి ప్రేమించు వారిని శిక్షించుచున్నాను అన్న మాట కూడా మమ్మల్ని చాలా ఆదరించింది. అప్పుడు దాకా మమ్మల్ని బాగు చేయదేవా బాగు చేయని ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆ రోజు ఇంకా రేపు ఆపరేషన్ ఉండగా బ్రదర్ ఏం ప్రార్థన చేశారంటే, ప్రభా ఆమెను బాగు చేస్తే మేము మీ సేవలో కొనసాగుతాము. ఇప్పుడు ఆల్రెడీ మా హాస్పిటల్లోనే సేవ ప్రారంభమైంది. ట్రాక్స్ పంచిపెట్టడము, ఇతరులకు సువార్త ప్రకటించడము. ఒకవేళ ఆమె ఆపరేషన్లో ఏమైనా చనిపోవటం కానీ ఏమన్నా జరిగినట్లయితే మేము పరలోకంలో కలుసుకుంటాము అని దేవునికే మొత్తము అప్పగించుకున్నాం అనమాట. నేను ఇప్పుడు చేయుచున్నది ఇప్పుడు అర్థం కాదు కానీ తర్వాత మీకు అర్థమవుతుందని యేసుప్రభు 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్పినట్లు అప్పుడైతే ఏం అర్థం కాలేదు. ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు మొత్తం 10 మందిలో నేనే ఫస్ట్ రక్షణ పొందాను. ప్రభు సేవ కొరకు చేయాలనే ఆసక్తి కూడా ఉంది. అయినప్పటికి కూడా హాస్పిటల్లో ఉండటము, ఉస్మానియా హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్, ఏమంత శుభ్రంగా ఇప్పటిలాంటి మంచి హాస్పిటల్స్ ఏమీ లేవన్నమాట. అంత శుభ్రంగా కూడా ఉండదు. అన్ని రకాల పేషెంట్స్ ఉంటారు ఒకటే వార్డులో. యూరాలజీ వాళ్ళు ఒకవైపు, ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు ఒకవైపు, ఒకవేళ హార్ట్ పేషెంట్లు అలా ఉన్నారనమాట. హార్ట్ పేషెంట్లు రోజుకొకటి చనిపోతూ ఉండేవాళ్ళు. ఈ ప్లాస్టిక్ సర్జరీ వార్డులోనైతే ఒక ఆమెకి తంబాకని బీడీలు చుట్టే ఆకు ఏరుకోవటానికి ఆదిలాబాద్ అడవుల్లో వెళ్తే ఎలుగుబంటి పీకేసింది. ఇక్కడ నుంచి చంపంతా పీకేసింది అనమాట. అప్పుడు ఈ చంప లేకుండా లోపలన్నీ కనిపిస్తూ ఉండేది, భయం వేస్తూ ఉండేది అవి చూడాలంటే కూడా అనమాట. ప్రతి అన్నం ముద్ద నేను కళ్ళు మూసుకొని తినేదాన్ని అనమాట, అది చూడలేక. లేకపోతే ఇట్లా ముక్కు మూసుకొని కాఫీ టీ తాగటం అట్లా అంతా కూడా చేసేదాన్ని. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒకలాంటి దానిలో నేను అలాగ దేవుడు నడిపించాడు. తర్వాత అక్కడ కూడా చాలా సువార్త సేవ జరిగింది. చాలామంది నాతో మాట్లాడుతూ ఏదన్నా యేసుప్రభు గురించి సంగతులు వింటా అలా ఉండేవాళ్ళు. తర్వాత ఒక రోజు వచ్చింది, అప్పుడు ఆ డాక్టర్ గారికి టైం వచ్చింది. తర్వాత సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అని ఉంటుంది. ఆపరేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోట ఉంచుతారనమాట. అక్కడ అన్ని 3వ రోజుకి అందరిని బయటికి మళ్ళీ పంపించేస్తూ ఉంటారు వార్డుల్లోకి. నేను అక్కడ 10 రోజులు ఉన్నాను. అక్కడ కూడా 3వ రోజు ఏదో తగ్గింది సర్జరీ అవ్వగానే మళ్ళీ జ్వరము స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ జ్వరము, విపరీతమైన నొప్పి, మామూలు నొప్పి కాదనమాట. ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా కొన్ని విషయాలు జరిగినాయి. వాళ్ళు బ్లడ్ కావాలని చెప్పారు. ఎందుకంటే అప్పటికి నేను మా పాప పుట్టి బాలింతలాగా ఉన్నాను. సరైన అంత ప్రాపర్ ఫుడ్ లేదు. జ్వరము, ఏదో బ్రెడ్, మిల్క్ అవి తింటమే అవే సరిపోయిందనమాట. కాబట్టి చాలా బలహీనంగా ఉన్నాను. పండుకొని నాకు చాలా కాఫ్ కూడా వస్తూ ఉంది. అయితే థియేటర్లోకి తీసుకెళ్లే ముందు డాక్టర్ గారికి దొరికిందే ఆ రోజు సెప్టెంబర్ 2, 1980. అప్పుడు బ్రదర్ ఏం చేశారంటే, నిశ్చయంగా నేను నీకు తోడైందునన్న వాగ్దానము ఇటువైపు రాశారు. బ్రదర్ వాగ్దానం కూడా 2 వైపులుగా రాశారనమాట. రాసిన తర్వాత లోపలికి తీసుకెళ్తుంటే ఎనస్థీషియా అని మొత్తం మంది ఇచ్చే డాక్టర్ ఉంటాడు కదా, ఆయన వచ్చాడు. ఆయన ఒక ముస్లిం అనమాట. ఆయన అది పరీక్షలు చేసి నేను ఒకటి కంటిన్యూస్ దగ్గుతున్నాను, చాలా హై టెంపరేచర్లో ఉన్నాను. ఎవరమ్మా నేను హాస్పిటల్ ఆపరేషన్ రికమెండ్ చేసింది, ఇంత జ్వరంలో ఉంటే ఏం ఆపరేషన్ చేస్తారు నీకు, పైగా దగ్గుతున్నావు, నువ్వు ఆపరేషన్కి అన్ఫిట్ అన్నాడు. అని ఇట్లా చూస్తున్నప్పుడు చేతుల మీద వాక్యాలు చూశాడనమాట. ఏందో రాసుకొని వచ్చావే, మరి ఇవే ఉంటే నువ్వు మళ్ళీ ఎందుకు హాస్పిటల్కి వచ్చావు అని అన్నాడు. ఈ వాక్యాలే ఉంటే నువ్వెందుకు వచ్చావు అన్నప్పుడు చర్చ్ బిలీవర్స్ కూడా ఉన్నారు, సోమాజిగూడ చర్చ్ బిలీవర్స్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మాయి బాగా అవుతుందండి, తప్పక బాగా అవుతుంది, అయితే మిమ్మల్ని వాడుకుంటాడు అని వాళ్ళు టక్కని జవాబు చెప్పారు. నేనేం మాట్లాడలేకపోయాను కానీ వాళ్ళు ఆ జవాబు చెప్పారు. తర్వాత డాక్టర్ గారు వచ్చి ఈమెకి జ్వరం తగ్గాలంటేనే సర్జరీ చేయాల్సిందే అని చెప్పేసి ఈయన్ని కన్విన్స్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నాకు తెలిసిన సంగతి ఏంటంటే, వాళ్ళు ఇది బ్లడ్ సరిపోలేదంట. బ్లడ్ సరిపోలేక బ్లడ్ ఇంకొకటి తీసుకొని రమ్మని అడిగారనమాట. ఆ రోజుల్లో నారాయణగూడ అని ఒక్క చోటే బ్లడ్ బ్యాంక్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి బ్లడ్. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను స్కూటర్ మీద అని బ్రదర్ అంటే,
హాస్పిటల్ అబ్బాయి అన్నాడంట, మీరు ఇటు వెళ్తే ఆమె అటు వెళ్ళిపోతుంది పైకి, మీరు వచ్చేలోపుగా ఇప్పుడు కావాలి అన్నారు. అయితే ఎవ్వరు లేరనమాట. అయితే బ్రదర్ అక్కడ వరండా ఉంటుంది కదా, అక్కడ కారిడార్లో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. తర్వాత చెప్పారు, యేసయ్య సహాయం చేయండి అంటే, ఒక ఆయన అటు వెళ్తూ ఉంటుండే, ఏంటి అంటున్నారు అని వెనక్కి తిరిగి వచ్చాడంట. ఏంటి మీరు అంటున్నారంటే, ఏం లేదు మా భార్యకి ఇక్కడ సర్జరీ అవుతుంది, బ్లడ్ కావాలని నేను మా దేవుడిని ప్రార్థన చేస్తున్నాను అంటే, ముక్కు మొహం తెలియని ఆయన ఏ గ్రూపు అని అడిగి నా గ్రూప్ చెప్తే, మా భార్యకి సర్జరీ ఉంది, రేపు ఉంది, అందుకని నేను బ్లడ్ తీసుకెళ్ళి ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టొస్తున్నాను, ఇది తీసుకోండి, వెంటనే నాకు తెచ్చిపెట్టండి, మళ్ళీ మా ఆవిడకి ఉంది కదా అని చెప్పాడంటే. ఎవరో తెలియని ఆయన అనమాట. అలాగా దేవుడు సాయం చేశాడు. తర్వాత ఆపరేషన్ కూడా అయింది. తర్వాత చాలా నొప్పి వస్తూ ఉంది. ఆ నొప్పితోనే ఉన్నాను. మళ్ళీ వార్డులోకి తీసుకొచ్చారు. డాక్టర్ గారు కూడా నేనంటే చాలా కైండ్గా ఉండేవాళ్ళు అనమాట. చాలా ప్రేమగా, అమ్మ నీలాంటి పేషెంట్ని ఇంత ఓర్పు ఉన్న వాళ్ళని చూడలేదు. మిగతా పేషెంట్లు అందరూ పోట్లాడుతూ ఉండేవాళ్ళు, మేము ఎన్ని రోజులైంది మేము వచ్చి మాకేం ట్రీట్మెంట్ చేయటం లేదు అని. నేను అసలు ఒక్కసారి కూడా అడగలేదు. ఆయన నేను చేస్తాను అంటే అదే దేవుడు అనిపించాడు, ఆయన చేస్తాడని ఊరికే ఉన్నాను అనమాట. అప్పుడు ఆయన రౌండ్స్కి వచ్చినప్పుడు అన్నాడు, ఏంటి భారతి నీకు అసలు జ్వరం తగ్గట్లేదు, మొత్తం ఇన్ఫెక్షన్ తీసేసాను, ఐ హ్యావ్ రిమూవ్డ్ ఎంటైర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, వై యు ఆర్ గెట్టింగ్ టెంపరేచర్ అన్నాడు. మొత్తం తీసేసాను కదా, ఇంకెందుకు నీకు జ్వరం వస్తుంది అని ఆయన అనేటప్పటికీ అసలు అంతా కూడా కుప్ప కూలిపోయినట్లు అయిపోయిందనమాట. ఆయన ఇచ్చిన భరోసాతో, అంటే దేవుడు ఇట్లా నడిపించాడు అని మేము 3rd ఆపరేషన్ కూడా సిద్ధపడ్డాము. ఇప్పుడు ఆయన ఐ డోంట్ నో వై యు ఆర్ గెట్టింగ్ టెంపరేచర్ అంటే, అప్పుడు ప్రార్థన చేస్తా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను విన్న వాక్యాలన్నిటిని కూడా గుర్తు చేస్తున్నాడు. వాక్యం వినటం చాలా ముఖ్యమైందని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అవసరాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి గుర్తు చేస్తాడు. అలాగా వాక్యాలు విన్న వాక్యాల్లో ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని భక్సింగ్ గారు చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. కాబట్టి ఆ వాక్యము నాకు గుర్తొచ్చింది. అంతేకాకుండా దేవుని సేవకులు వాళ్ళ సాక్ష్యాలు కూడా చెప్తున్నప్పుడు విన్నా అనమాట. వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు వాళ్ళకి ఎలా మేలు కలిగిందో. అప్పుడు నేను వెంటనే ప్రార్థనలన్నీ ఆపేసి, ప్రభా ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించనని 1 దశలోనికి 5:18 మీరు చెప్పారు కదా, నేను ఇప్పుడు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను, కంటిన్యూల్గా నేను స్తుతులు చెల్లిస్తానని 3 రోజులు అసలు ప్రార్థన మానేసి, ప్రభా నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా సిక్నెస్ ఉంది, దాన్ని బట్టి వందనాలు. 1వ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, దాన్ని బట్టి వందనాలు. 2nd ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది, దాన్ని బట్టి కూడా వందనాలు. 3rd ఆపరేషన్ కూడా ఏమైందో నాకు తెలియట్లేదు అన్నాడు, దాన్ని బట్టి కూడా వందనాలు. అయితే నాకు రక్షణ ఇచ్చావు, అది నాకు చాలు, నాకు నా పాపాలన్నీ క్షమించావు, నాకు రక్షణ ఇచ్చావు, దాన్ని బట్టి వందనాలు, వాక్యం ఇచ్చావు వందనాలని అన్ని వందనాలే చెప్తా ఉన్నాను అనమాట. అర్థమైనా అర్థం అవ్వకపోయినా కూడా దేవుని వాక్య ప్రకారం చెయ్యాలి అన్న విషయం నాకు దేవుడు గ్రహింపించాడు. కాబట్టి ఆయన కృప వల్ల అలా చేస్తూ ఉన్నప్పుడు 3వ రోజుకి టెంపరేచరు 105, 104 నుంచి ఒకేసారి 99కి వచ్చేసింది. 99 రాగానే నాకు బాడీలోనే ఒక ఈ స్వస్థత పొందాను అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నాకు ఇంకా తగ్గింది, ఇంకా నాకు రాదు అని అనిపించింది. మళ్ళీ రౌండ్స్కి వచ్చినప్పుడు డాక్టర్కి చెప్పాను, మేడం నన్ను డిశ్చార్జ్ చేసేయండి, నాకు తగ్గిపోయింది, ఇంకా రాదు జ్వరము, నేను వెళ్ళిపోతాను అని. ఏంటి 99 చాలదు కదా, ఆ 98.4 ఎంత రావాలి నార్మల్ అయితే, అంత రావాలి కదా భారతి అని అంటే, లేదు మేడం రాదు, నన్ను డిశ్చార్జ్ చేయండి, నాకు ఇంటి దగ్గర చిన్నపిల్ల ఉంది అని చెప్పేసి అట్లాగా డిశ్చార్జ్ చేయించేసుకున్నాను. అయితే డిశ్చార్జ్ చేసే ముందు ఆమె రేవతి మేడం అనమాట, ఆమెను అడిగాను, మేడం నేను ఒక 1 year అన్నా బతుకుతానా అని. ఏమేమో ఆలోచిస్తూ ఉండదాన్ని, పాప మరీ చిన్నది కదా, కొంచెం పాలు మానే వరకన్నా బతుకుండాలి కదా, అట్లా అంతా ఆలోచిస్తున్నాను అనమాట. అందుకని ఒక 1 year బతుకుతానా అని అడిగాను. అడిగితే వై భారతి యు విల్ లివ్ లైఫ్ లాంగ్ అనింది. ఒక మంచి సమాధానం ఇచ్చిందనమాట. ఎందుకమ్మా నువ్వు జీవితాంతం బతుకుతావు అనింది. జీవితాంతం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా లెక్క చెప్పకుండా యు విల్ లివ్ లైఫ్ లాంగ్ అనింది. నీ జీవితాంతం నువ్వు బతుకుతావు అన్నప్పుడు ఇంకా సరేలే, దేవుని చేతిలో ఉంటుంది. బ్రదర్ కూడా ఒక ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని బిడ్డల జీవము ఆయన మూటలో భద్రం చేయబడింది అని. కాబట్టి ఆ వాగ్దానాలు నమ్మి నాకు రాదు అనుకునే వచ్చాను. కాబట్టి ఇప్పుడు 80లో ఆపరేషన్ అయింది. మొన్న September 2కి 45 years అయిపోయినాయి. ఒక కిడ్నీ లేదు, అయినప్పటికి కూడా
2 కిడ్నీలు ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో దేవుడు నన్ను అంతే హుషారుగా ఉంచాడు. అంటే ఇన్ని ఆపరేషన్స్ అయిపోయి వీక్ అయినా కూడా దేవుడు ఎప్పటికప్పుడు తన పునరుద్ధాన శక్తిని ఇస్తూ ఉన్నాడు. తర్వాత సంఘ పరిచర్య, తర్వాత ఆఫీస్లో పరిచర్య, తర్వాత మళ్ళీ ఇంటి పరిచర్య, ఇవన్నీ కూడా 3 పనులు చేయటానికి కూడా దేవుడు ఎంత కృపనిచ్చాడు. అందుకనే నా కృప నీకు చాలును అన్న వాగ్దానము నాకు ఈ రోజుకి కూడా నెరవేరింది. ఇలాంటి సాక్ష్యం చెప్పేటప్పుడే నాకు ఒక్క కిడ్నీ ఉందని గుర్తొస్తుంది. శామ్ బ్రదర్ కూడా సిస్టర్కి ఒక్క కిడ్నీ ఉందంటే అవును కదా నాకు ఒక్కటే ఉంది కదా అని మళ్ళీ గుర్తొచ్చిందనమాట. లేకపోతే అసలు గుర్తురాదు. మీరందరూ ఎలా యాక్టివ్గా ఉన్నారో అలాగే దేవుని కృపతో నేను కూడా డే బై డే అన్ని పనులు కూడా చేసుకోవడానికి ప్రభు మాకు ఓపెన్ ఎయిర్స్ వార్తలు కానీ ఇంకెన్నెన్నో పరిచర్యలు ఉంటాయో, ప్రయాణాలు కానీ, ఇవన్నిటికి కూడా దేవుని శక్తి. ఒక కిడ్నీ లేదు కానీ ఆయన కృప అయితే చాలా మెండుగా ఉంది కాబట్టి దేవుడు అలా సహాయపడతా ఉన్నాడు. కాబట్టి రెండో అంశము, మొదటి వాక్, నా విశ్వాస జీవితంలో మొదటి నడక రక్షణతో మొదలైంది. రెండోదిగా దేవుడు నన్ను శ్రమలతో సిద్ధపరిచాడు. శ్రమలతో సిద్ధపరిచిన వాళ్ళ జీవితాల్లో సణుగులు గొణుగులు ఉండవు ఇంకా. ఎందుకంటే అవన్నీ అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళటమే ఉంది. తర్వాత వాక్యం చదివేటప్పుడు శరీరమందు శ్రమ పడిన వాడు పేతురు రాస్తాడు, 1 పీటర్ 4:2 అనుకుంటా. శరీరమందు శ్రమపడిన వాడు ఇక మీదట మనుజాసలతో నిమిత్తము ఏమాత్రము లేకయుండును అని ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. తర్వాత మెల్లమెల్లగా నా నగలన్నీ కూడా, మేము లూథరన్ చర్చ్ వాళ్ళము నగల కొట్టులాగా వేసుకుంటారు బాగా నగలు, తర్వాత పువ్వులు పెట్టుకోవటం అవన్నీ కూడా మాకు అలవాటైపోయినాయి గుంటూరులో. అయితే దేవుడు ఒక్కొక్కటి కూడా అన్నీ కూడా తీసివేశాడు. ఆఫీసులో కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు, మేడం ఇంత సంపాదిస్తున్నారు ఎందుకు మేడం వేసుకోరు అని. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు మేడం నా ఇది ఇవ్వనా అని ఒక అమ్మాయి అడిగితే నేను అన్నాను, ఐ హ్యావ్ వాంటెడ్ ఇట్ అని చెప్పా. నేను అది వాంతి చేసుకున్నానమ్మా, నేను మళ్ళీ తీసుకోను నేను అలాంటిది అని చెప్పాను. కాబట్టి దాట్లన్నిటిని దూరపరిచాడు. మొట్టమొదటిసారి నేను శ్యామ్నగర్ చర్చికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో పూసిన ఇవి కనకాంబరాలు అవి ఇవి అన్నీ మాలగట్టుకొని పెట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆరాధన జరుగుతున్నప్పుడే దేవుడు మాట్లాడాడు, ఇది విశ్వాసుల కూడిక కాబట్టి ఈ పువ్వులు ఇవన్నీ కూడా విశ్వాసులకి సంఘంలో ఫస్ట్ టైం అనమాట. నేను ఇప్పుడు లూథరన్ చర్చ్కి వెళ్ళాను, దీనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మాట్లాడారు ఆరాధన సమయంలో. ఆరాధన జరుగుతున్నప్పుడే ఆ పువ్వులు తీసి పెట్టేసి బయట పెట్టేశాను, అంటే తీసేశాను జడలోంచి. ఇంకా అదే లాస్ట్. అలాగా అన్నీ నేర్పించాడు, సంఘంలో ఎలా ఉండాలో కూడా నేర్పించాడు. తర్వాత సంఘ జీవితంలో దేవుడు ఎలాగా నడిపించాడు ఆ విషయం కూడా చెప్తాను. సంఘ జీవితంలో మేము హెబ్రోన్ ఉండేది కదా, బక్సింగ్ గారు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మేము హెబ్రోన్ పక్కనే ట్విన్లాండ్ కాంపౌండ్ అని ఉండేది, దానిలో జోసఫ్ వాళ్ళు కూడా మేము ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు ఆ ఇంట్లోకి. అక్కడ ఏంటంటే బెల్ కొడతారు మీటింగ్స్కి, చెప్పులు లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లాగా జస్ట్ దాని నుంచి ఇక్కడ హెబ్రోన్ చర్చ్ ఉంటే వెనకాల మా ఇల్లు ఉంది, ఈ పక్కనేమో మా ఆఫీస్ క్వార్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఆఫీస్ వాళ్ళు వచ్చి, భారతి నీకు అసలు హెల్త్ బాగుండదు కదా, ఇంత చాలా చిన్న ఇల్లు అంటే నమ్మలేము, మేము కేవలం హెబ్రోన్ పక్కన ఉండటం కోసమని అంత చిన్న ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాము. హ్యాపీగా ఉండేవాళ్ళం చిన్న ఇల్లు అయినా కూడా. అయితే మన క్వార్టర్స్ 6 గ్రౌండ్స్ మీద ఇస్తారు, నువ్వు అప్లై చెయ్యి అని చెప్పారు. మళ్ళీ నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 3 ఆపరేషన్లు అయినాయి అని మీరు రాసివ్వండి, నాకు క్వార్టర్స్ వస్తుంది అని చెప్తే ఆయన వెంటనే రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత అది తీసుకొని వెళ్ళి నేను ఆఫీస్లో అప్లై చేశాను. ఇది నాకు క్వార్టర్స్ ఇవ్వండి, నేను చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాను, నాకు ఆఫీస్కి కూడా దగ్గరగా ఉంటుంది, ఇల్లు ఇచ్చిన ఇక్కడ క్వార్టర్ ఇస్తాను. దానిలో పెద్ద హాలు 2 బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. అంటే ఆయన ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి బేగంపేటలో అప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది, అవి కొనుక్కుంటున్నారన్నమాట మా బ్యాంక్ వాళ్ళు. కాబట్టి అక్కడ ఇచ్చాడు. ఇస్తే నేను మళ్ళీ వెళ్ళాను, సార్ నేను అడిగింది హెబ్రోన్ పక్కన అడిగాను, మీరేంటి అది ఇచ్చారు, నాకు అదొద్దు, నాకు ఇదే కావాలి హెబ్రోన్ దగ్గర. ఎందుకు అన్నాడు. అంటే చర్చి పక్కన అంటే అసలు ఇవ్వరేమో అని చెప్పేసి, ఆఫీస్కి దగ్గర అంటే లేదు అది కూడా దగ్గర అన్నాడు. ఏం చెప్పినా కూడా అసలు ఒప్పుకోవట్లేదు. ఆయన పెద్ద ఆయనతో ఎక్కువసేపు మాట్లాడలేము. చివరికి చెప్పాను, మాకు బక్సింగ్ గారు అని ఒక పెద్ద ఆయన ఉంటారు, మా చర్చి ఫౌండరు,
ఆయన దగ్గరికి మా పిల్లలు చిన్న పిల్లలు కదా, గబుక్కుని వెళ్ళొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, మీటింగ్స్కి అటెండ్ అవ్వచ్చు, మాకు అదే ముఖ్యం సార్, అందుకని నేను అడుగుతున్నాను అంటే ఆయన ఒక మాట అన్నాడు, వై డూ యూ వాంట్ టు స్టే నియర్ హెబ్రోన్, యూ గో టు బేగంపేట్ అండ్ స్టార్ట్ జెరూసలేం అన్నాడు. ఎందుకమ్మా హెబ్రోన్ పక్కనే ఉండి దానికే అటెండ్ అవుతానని ఎందుకంటావు, బేగంపేటకి వెళ్ళు, మంచి క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడ 325 ఇళ్ళు కడుతున్నాం మేము, అక్కడికి వెళ్ళి నువ్వే ఒక యెరూషలేం స్టార్ట్ చెయ్యి అన్నాడు. అంటే ఎందుకన్నాడో ఆ మాట అర్థం కాలేదు. సరే బయటకు వచ్చి బ్రదర్కి చెప్పాను. ఏమన్నాడు అంటే ఇట్లాగా ఎందుకమ్మా అట్లాగా ఏమన్నాడు అంటే ఇట్లాగా ఎన్ని చెప్పినా కూడా వినలేదు. చివరికి బేగంపేటకి వెళ్ళి అక్కడ యెరూషలేం కట్టుకోండి, మీరు యెరూషలేం స్టార్ట్ చేయండి అన్నాడంటే, బ్రదర్ అన్నాడు నిజంగా అన్నాడా అంటే అవును నిజంగా అన్నాడు, అట్లాగే అన్నాడు అంటే దేవుడు నాకు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నెహెమ్యా ఎజ్రా గ్రంథాలు చదివినప్పుడు కోరెష్ ఏమంటాడంటే యెరూషలేం ప్రేమించే వాళ్ళందరూ కూడా మీరు వచ్చి యెరూషలేంలో మందిరం కట్టుకోండి అని అది చదివాను. ఇప్పుడు ఈయన కూడా యెరూషలేం కట్టుకోండి అన్నాడు కదా, సేమ్ మాట. కాబట్టి దేవుని చిత్తమేమో మనం ఇక్కడ ఉండకుండా మనం చెదిరిపోయి దూరం వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. 1985లో ఉన్నారు. తర్వాత ఇంత పెద్ద ఒక్క కిడ్నీయే ఉంది కాబట్టి ఇంకా ఒక్క పిల్ల చాలు మీకు అన్నట్లు డాక్టర్స్ అడ్వైస్ చేశారు. అయినప్పుడు కూడా దేవుడు తన కృప చొప్పున ఇంకా 2 పిల్లల్ని ఇచ్చారు. మా అబ్బాయి పాల్ పుట్టాడు, తర్వాత ఇంకో అమ్మాయి ఫీబీ అనే అమ్మాయి కూడా పుట్టింది. దేవుడు ఆ విషయంలో కూడా ఏమాత్రం కూడా అన్యాయం చేయకుండా దేవుడు అంటే అనారోగ్య సమస్యల అన్నది లేకుండా దేవుడు మళ్ళీ సంతానాన్ని కూడా ఇచ్చాడు. తర్వాత మేము బేగంపేటకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సండే స్కూల్ స్టార్ట్ చేసాం మా ఇంట్లో. నవంబర్లో మా అబ్బాయి పాల్ బర్త్డే వస్తుంది అనమాట, 2nd బర్త్డే. మేము బర్త్డేస్ ఏం చెయ్యం కానీ ఇదొక అవకాశం తీసుకొని క్వార్టర్స్లో పిల్లలందరినీ పిలుద్దాము అని చెప్పేసి అందరు మా కొలీగ్స్ పిల్లలే ఉన్నారు. పెద్ద కాంపౌండ్, అది పెద్ద హాల్ అనమాట, ఇంత హాల్ ఉండేది మంచిగా అక్కడ క్వార్టర్స్లో. కాబట్టి పాల్ పుట్టినరోజు రండి అంటే అందరు కూడా పిల్లల్ని పంపించారు. ఆ పిల్లలకి ఎవ్వరు చేసిన చుక్కలని ఒక పాట నేర్పించి ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాము బ్రదర్ నేను కలిసి. తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోతుంటే మీకు నచ్చినాయా ఈ కథలు అని అడిగాం. అంటే నచ్చినాయి, పాటలు నచ్చినాయా అంటే నచ్చినాయి అన్నారు. అయితే మరి మీరు నెక్స్ట్ సండే వస్తారా అని అడిగాం. అట్లా అడిగాము స్పాంటేనియస్గా, అంటే అప్పటికప్పుడు అడిగాము. అయితే పిల్లలు వస్తామన్నారు. నెక్స్ట్ సండే 3 గంటలకే మా కిటికీలు పట్టుకొని తలుపుల దగ్గర వేలాడుతున్నారు. పిల్లలందరూ వచ్చేసారనమాట. వచ్చి అట్లాగా పిల్లలు ఎంత సంతోషంగా లోపలికి వచ్చి వాళ్ళ పాటలు అలా నేర్చుకొని అదొక సంబరంలాగా పిల్లలు అందరు హిందూస్ పిల్లలు, ముస్లిమ్స్ పిల్లలు, క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవుల పిల్లలు అలాగ సేవ ప్రారంభమైంది. తర్వాత బ్యాంక్కి సాటర్డే హాఫ్ డే ఉంటుందన్నమాట. సాయంత్రము సిస్టర్స్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళము, అలాగ వచ్చేవాళ్ళు. తర్వాత అలాగా సేవ ఇంప్రూవ్ అవుతూ ఉంది. బైబిల్ స్టడీ కూడా ట్యూస్డే పెట్టుకునే వాళ్ళము. దేవుని సేవకులు వచ్చేవాళ్ళు, రాగానే వాళ్ళందరికీ వంట చేయటము, హాల్ అంతా రెడీ చేయటము, అట్లా చేసి మంచి సమృద్ధి అయిన పంటని మేము ఎక్కడున్నామో ఆఫీస్లో ఆఫీస్ వాళ్ళ మధ్య సాక్ష్యం కలిగిన జీవితం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మంచి పంటను కూడా ఇచ్చాడు. చాలామంది రక్షణ పొందారు. అంటే అమ్మమ్మ, కూతురు, మళ్ళీ మనవరాలు, అట్లాగా 3 జనరేషన్స్ కూడా ఈ 45 సంవత్సరాలు 40 ఇయర్స్ కదా, 40 ఇయర్స్లో దేవుడు అలాగా సహాయం చేశాడు. కాబట్టి అట్లాగా అభివృద్ధి చెందుతూ ఉంది. సేవకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళము. ఓసారి వచ్చేటప్పటికి మా చిన్న పాప 1.5 ఇయర్ అనమాట, చెయ్యి ఇట్లాగా ఇలా ఏలాడుతూ ఉంది. పని మనిషి పడేసిందేమో, లేకపోతే ఆ పిల్ల ఆడుకుంటుంటే ఈ పిల్ల పడిందో తెలియదు కానీ ఇట్లా ఉందన్నమాట. చూడగానే అర్థమైంది చెయ్యి ఇరిగిందని. ఆ రోజు మంగళవారము బైబిల్ స్టడీ ఉంది. అసలు ఎవ్వరికి చెప్పలేదు మేము. చెప్పకుండా రాగానే నేను కాళ్ళు చేతులు కడుక్కొని రొట్టెలు దేవుని సేవకుడి కోసం ఫుడ్ రెడీ చేస్తూ ఉంటాను అనమాట. 7 గంటలకు మీటింగ్ అంటే 6 గంటలకల్లా ఫుడ్ అంతా రెడీ చేస్తూ ఉన్నా. అప్పుడు చూసాము, ఇంకేం మాట్లాడకుండా ఎవ్వరికి చెప్పకుండా ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రాజుగారు మరి ఇంకా ఎవరో ముత్తురాయం గారు కానీ వచ్చేవాళ్ళు. వాళ్ళని భోజనం పెట్టి వాళ్ళని పంపించి అందరిని పంపించేసిన తర్వాత ఈ చిన్న పాపను ఎత్తుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాము. దానికి కట్టు వేశారు. అట్లాగా సేవ అంటే ఒక సమర్పణతో మా సొంత అవసరాల కన్నా కూడా దేవుని పని ముఖ్యమైంది. ఊరికే పిల్లకి చెయ్యి ఇరిగిందని హడావుడి చేసి మీటింగ్ పాడు చేయటము, అందరు మూడ్ స్పాయిల్ అవుతాయి కదా, అలాగా చేయకుండా. తర్వాత మా రెండో అక్క VBS జరుగుతున్నప్పుడు చనిపోయింది. May 1st
అసలుకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాలేదు. వీబీఎస్ కదా, ఎట్లా వెళ్తాము, వీబీఎస్ కదా, వీబీఎస్ మానకూడదు కదా, ఒక ఒక నిబద్ధత దేవుడిచ్చాడనమాట. ఆ నిబద్ధతతో చేశాము. తర్వాత నేను చాలా ఫీల్ అయిన, ఏంటి అక్క చనిపోతే నేను చూడటానికి వెళ్ళలేదేంటి అని. అయినా కూడా దేవుడు అంటే సేవకి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే బ్రదర్ వాళ్ళ డాడీ కూడా వీబీఎస్లోనే చనిపోయారు. బ్రదరు చూడటానికి అట్లా వెళితే, ఎందుకు పరిచర్య వదిలిపెట్టే వచ్చావు, వెళ్ళిపో అని ఆయన పంపించేశారనమాట. ఆయన కూడా అలాంటి సేవ పట్ల బాధ్యత కలిగి అట్లాగా నిబద్ధత కలిగి ఉండటానికి సహాయపడ్డారు. తర్వాత అలాగా చర్చ్ విషయంలో దేవుడు డే బై డే కృప అనుగ్రహించాడు. తర్వాత ఇంకా మళ్ళీ విస్తరించడానికి కూడా సహాయం చేశాడు. మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి బోయినపల్లి అని ఒక ప్రాంతం ఉంది. ఆ బోయినపల్లిలో ఒక ఇల్లు కొనుక్కున్నాము. అక్కడి నుంచి బేగంపేటకు వచ్చేవాళ్ళము. రావటం పోవటం చాలా కష్టం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో సండే స్కూల్ తప్పనిసరిగా పెట్టుకుంటాము. ఒక సండే స్కూలు, ఒక నైట్ మీటింగ్ ఇంకో చోట అలాగా స్టార్ట్ చేశాము. చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక సంఘం కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ మేము బేగంపేటకి బ్యాక్ వచ్చేసాము. అయితే అక్కడున్న 6 నెలల కాలంలో బోయినపల్లిలో ఒక సంఘం దేవుడిచ్చాడు. అది చక్కగా వరదిల్లుతుంది, దేవుని కృప వల్ల జరుగుతుంది. తర్వాత ఒకసారి ఓపెన్ ఎయిర్ చేస్తూ ఉన్నప్పుడు ప్యారడైజ్ అని ఉంది. ఆ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నప్పుడు అన్నీ కూడా బీదవాళ్ళు ఉండే ఇళ్ళు అన్నమాట. ఇక్కడ సువార్త యేసయ్య కూడా బీదవారికి సువార్త ప్రకటించాడు కదా, ఇక్కడ కూడా ఒక మందిరం ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ కూడా ఒక దేవుడు ఒక మందిరం ఇచ్చాడు. తర్వాత కొత్తగా ఒక 6 నెలల క్రితము ఇంకా కొంచెం దూరంలో సికింద్రాబాద్లో ఇంకొక బ్రాంచ్ కూడా ఇచ్చాడు. అలాగా దేవుని సువార్త జరుగుతూ ఉంది. అంటే లిడియా జీవితంలో ఒక్కొక్క తలుపు ఎలా తెరుస్తూ ఉన్నారో అలా దేవుడు మా జీవితాల్లో కూడా తలుపులు తెరుస్తూ ఉన్నాడు. తర్వాత ఆఫీస్లో కూడా దేవుడు అలాగ సాయం చేశాడు. ఆఫీసులో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా సిన్సియర్ పని చేస్తానని చెప్పేసి నాకు ఎప్పుడు A+ అంటారు కదా, A+ ఇవ్వటమో లేకపోతే అప్రిసియేషన్ లెటరు, చాలా బాగా పనిచేస్తారు మీరని అలాంటి ఉత్తరాలు నాకు ఇవ్వటము అలాంతా కూడా జరిగేది. నిబద్ధతతో ఆఫీసులో కూడా పనిచేసే వాళ్ళము. దొంగ బిల్లులు పెట్టరు వీళ్ళు, అలా ఉన్నాయి అన్నమాట. తర్వాత స్ట్రైకులు చేసేవాళ్ళం కాదు. అది ఎంతో కష్టమైంది. కానీ మా ముందు యూదయలో సమరయలో బూదిగంతమల వరకు సాక్షి యెరూషలేము నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ముందు మనం పనిచేసే చోట మనం సాక్షులుగా ఉండాలని మేము చాలా సాక్షులుగా ఉండటానికి దేవుని కృప వలన ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళము. సడన్గా 2004లో దేవుడు ఉద్యోగం వదిలిపెట్టేసి బయటికి రమ్మన్నాడు. అలాంటి పరిస్థితులు కొన్ని వచ్చినాయి. ఒక స్కీమ్ లాగా వచ్చింది. స్కీము దానికి నేను ఆప్ట్ చేసి నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను తీసుకుంటే బ్యాంక్ మొత్తం ఆశ్చర్యపోయారు అనమాట. మేడం ఎలా చేస్తారు మీరు ఈ పని, ఈ ఉద్యోగం ఎలా మీరు మానేయగలరు అని. డాక్టర్ షీలా గుప్తా మీటింగ్స్కి వచ్చినప్పుడు కూడా హౌ కెన్ యూ డూ లైక్ దిస్ భారతి అని అడిగింది. ఇట్లాగా ఉద్యోగం మానేసి ఎట్లొచ్చావు నువ్వు అనింది. అంటే దేవుడు అలాగ నడిపించాడు అంటే అట్లా వచ్చేసాను నేను బయటికి అని. అలా వచ్చాము. వచ్చిన చివరి రోజు బ్యాంక్ చరిత్రలోనే ఇప్పుడు జరగని విధానంగా మేము, అది చాలా పెద్ద బ్యాంక్ అనమాట, అంత చాలా రిచ్ పీపుల్, అంటే రిజర్వ్ బ్యాంక్ అంటే మీకు తెలిసినట్లుగా బ్యాంకులన్నిటిని నడిపించే బ్యాంక్ అది. అందరు బ్యాంకుల డబ్బులు రిజర్వ్ బ్యాంకులోనే ఉంటాయి. తర్వాత దేశాన్ని కూడా ఆర్థికంగా నడిపించే బ్యాంకు కాబట్టి వాల్యుబుల్ కస్టమర్స్, పెద్ద పెద్ద కస్టమర్స్, అమెరికాకి విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా దానికి అన్నిటికీ మాకు దగ్గరికి పర్మిషన్ రావాలన్నమాట. అయితే నేను మీటింగ్ జరిగేది, కస్టమర్స్ మీటింగ్స్ అని లేకపోతే బ్యాంక్ వాళ్ళ మీటింగ్లు అవి జరిగినప్పుడు నేను ఇట్లాగా మామూలు తెల్ల చీరలు, ఏదన్నా సింపుల్ శారీసు, ఏం నగలు లేకుండా మామూలుగా ఉండేదాన్ని అనమాట అసలుకి. అయితే నేను అనుకునేదాన్ని, నాకు నగలు లేవు, ఏమీ మిగతా వాళ్ళందరితో పోలిస్తే అసలు ఏమీ లేదు కదా, నన్ను ఎవరు లెక్క పెడతారులే అన్నట్లు నా గురించి నేను కొంచెం అనుకొని మామూలుగా లో ప్రొఫైల్లో ఉండేదాన్ని. అయితే ఆ పెద్ద మీటింగ్లకి వెళ్తే కూడా హెచ్ఓడి మేడం యూ కమ్ విత్ మీ అనేవాడు. పెద్ద సారు నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు అనమాట. భారతి మేడం అయితే ఏ ప్రశ్నకైనా జవాబు చెప్తుంది అన్న, ఆయనకి తెలియని కూడా నాకు తెలుసు అన్నట్లు ఒక నమ్మకం నా మీద. అలాగా ఆయన కూడా నన్ను తీసుకొని వెళ్ళేవాడు. ఒకసారి ఇంకొక ఆఫీసర్ వచ్చి, వరుసగా ఆఫీసర్లు అందరూ ఇలా కూర్చుంటాము, క్లర్క్లందరూ ఇట్లాగా ఎవరి ఆఫీసర్కి తగిన క్లర్క్స్ అట్లా కూర్చునేవాళ్ళు అనమాట. ఆయన చెయ్యి ఇక్కడ చూపించి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆఫీసర్లు అందరూ కూర్చున్నారు, కానీ పని తెలిసింది భారతి మేడంకి ఒక్కదానికే అని ఆయన అందరి ముందు చెప్పాడనమాట. షీ ఓన్లీ నోస్ ద వర్క్ వాట్ షీ ఈజ్ డూయింగ్ అని చెప్పాడు. అట్లాగా దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఆ చివరి రోజు ఏం చేస్తామంటే ఒక చిన్న పౌచుల్లాగా తయారు చేసి దానిలో ఒక సువార్తని,
తర్వాత ఒక ట్రాక్ట్ని, ఒక చాక్లెట్ అట్లా కొన్ని కొన్ని పెట్టి వాళ్ళకి ఒక ఉత్తరం నేను టైప్ చేశాను. మీ ఏ లెటర్ ఫర్ యూ ఇన్ ద ఈవ్ ఆఫ్ మై రిటైర్మెంట్ అని. నా రిటైర్మెంట్ సందర్భంగా మీకు ఒక ఉత్తరం అని రాసి, నా జీవిత చరిత్ర అంతటినీ చూస్తూనే ఉన్నారు. నేను బ్యాంకులో చేరినప్పటి నుంచి నేను ఎలా సిక్ అయ్యాను, నా మ్యారేజ్ అవటం, నా పిల్లలు తర్వాత సిక్ అవ్వడము, ఇవన్నీ కూడా అందరు సాక్షులే. ఏం మారుమూలం జరిగింది ఏం కాదు. కాబట్టి అందరు హాస్పిటల్కి వచ్చి 2 సార్లు కూడా నన్ను చూశారు. కాబట్టి అవన్నీ జ్ఞాపకం చేశాను అనమాట. మీరు అందరు వచ్చారు, నన్ను పలకరించారు, చూశారు. నా పరిస్థితి అంతా కూడా నన్ను మరణం నుంచి దేవుడు తప్పించాడు. ఈ మరణమే కాకుండా నా ఆత్మ కూడా నశించకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. నా పాపాలన్నిటిని క్షమించడానికి ఈ లోకానికి వచ్చి శిలువ మీద ఆయన చనిపోయాడు. ఆయన నమ్మినప్పుడు నిత్యజీవం ఇచ్చాడు. మీరందరూ కూడా ఈ నిత్యజీవం పొందాలని నేను కోరుకుంటున్నానని ఒక ఉత్తరం కూడా పెట్టాను అనమాట. పెట్టి దాదాపు 1200-1500 మంది ఉంటారు ఎంప్లాయీస్ కానీ, సెక్యూరిటీ వాళ్ళు, అంటే క్యాష్ అంతా ఉంటుంది కాబట్టి మా బ్యాంకులో దానికి చాలా బందోబస్తు, ఈ మిలిటరీ సెక్యూరిటీ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ గేటు దగ్గర నిలబడి పెద్ద పెద్ద డబ్బాలు నిండుగా అవి పట్టిని అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఇచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. ఏంటి మీరు వెళ్ళిపోతున్నారా, మీరు వెళ్ళిపోతున్నారా, మీరు వెళ్ళిపోతున్నారని. అవునమ్మా వెళ్తున్నాను దేవుని సేవ గురించి అని బయటకు వచ్చిన తర్వాత, అంటే ముందు నుంచి కూడా దేవుని సేవ చేస్తున్నాము. అయితే అంటే మేము ఇంకా ఎక్కువ అవైలబుల్గా ఉండటానికి, దేవుని సేవలో 24 గంటలు కూడా ఉండటానికి దేవుడు అలాగా సహాయపడ్డాడు. తర్వాత చివరిగా నా కుటుంబం గురించి కూడా, ఎందుకంటే లిడియా జీవితంలో కూడా అన్ని విషయాలు జరిగినాయి కదా. కుటుంబము, ఇల్లు, సంఘము, తర్వాత దేశాలన్నీ ఆశీర్వదించబడటము, ఐరోపా ఖండం ఆశీర్వదించబడటము, అలాగా మా జీవితంలో కూడా జరిగింది. మా పిల్లలు చాలా చిన్నప్పుడే 5 సంవత్సరాల లోపుగానే ఫ్యామిలీ ప్రేయర్లో, కుటుంబ ప్రార్థనలో రక్షణలోకి నడిపించబడ్డారు. చాలా చిన్నప్పుడే మా సలోమి, తర్వాత మా పాల్ ఏమో ఒక ఈ కాటేజ్ మీటింగ్లో బ్రదర్ వాక్యం చెప్పారు. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరూ కూడా నా వెనక చెప్పండి, ఎవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో అని కాల్ ఇచ్చారు. అని పిలిపిస్తారు కదా వేదిక మీద నుంచి. పిలిపించినప్పుడు చాలామంది చెయ్యెత్తారు. వాళ్ళ తర్వాత ప్రార్థన కూడా చేశారు. మా చిన్నోడు, మా పాలు అప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతే, వాడు కూడా చెయ్యెత్తి చెప్పాడనమాట. ఊరికే అందరు చెప్తుంటే చెప్పాడేమో అనుకుంటున్నాను. రక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఆ కార్డులు తీసుకున్నారో రండి అంటే వాడు కూడా వచ్చి నిలబడ్డాడు. నిలబడి డాడీ నేను కూడా రక్షణ పొందాను అంటున్నాడు. ఏంట్రా అంటే, నువ్వు చెప్పావు కదా రక్షణ పొందిన వాళ్ళందరూ ఈ ప్రార్థన చేయమని అన్నావు కదా, నేను చేశాను, నేను రక్షణ పొందాను అని ఖచ్చితంగా చెప్పాడు. తర్వాత హెబ్రోన్లో కూడా చిన్నపిల్లల ర్యాలీలో సాక్ష్యం ఇచ్చాడు. అలాగా చిన్నమ్మాయికి కూడా 91లో ఒకసారి ఇరాన్ కువైట్ మధ్యలో యుద్ధం జరిగింది. 91లో ఆ యుద్ధం జరిగినప్పుడు అసలు ప్రపంచం అంతం అవుతుంది అనుకున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు ఆయిల్ ఉంటుంది కదా సముద్రంలో, వాటి మీద బాంబులు వేసి ఇంకా 2వ ప్రపంచ యుద్ధం జరిగినంత భీకరంగా జరిగింది. అమెరికా ఇరాన్ ఈ కువైట్కి సపోర్ట్ చేసింది. దాంతో ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకటయ్యారనమాట. అలాంటి పరిస్థితుల్లో చిన్న పాపకి రక్షణ గురించి చెప్పిన తర్వాత మా చిన్నమ్మాయి విశ్వాసంతో నమ్మింది, ప్రార్థన చేసింది, యేసుప్రభు నా హృదయంలోకి రా అని. నెక్స్ట్ డే ఎల్లిబాయ్ అని మా పని మనిషి వచ్చింది. వస్తే ఎల్లిబాయ్ మేము అదేంటి ఏసై వచ్చేస్తున్నాడు, మేము వెళ్ళిపోతాము, మా ఇల్లంతా నువ్వే తీసుకో అని చెప్పింది. అంటే ఆ చిన్నప్పుడే ఆ రక్షణ నిశ్చేత వచ్చేసింది అనమాట. అట్లాగా 3 పిల్లలు కూడా చిన్నప్పుడే రక్షణ పొందారు. తర్వాత వాళ్ళు 15 ఇయర్స్ అరౌండ్ వచ్చినప్పుడు బ్యాప్టిజం కూడా తీసుకున్నారు. ఇప్పుడు అమెరికాలో దేవుని సేవలో కూడా ఉన్నారు. అగపే చర్చ్ అని పెద్ద అమ్మాయి వాళ్ళది, 2వ అమ్మాయి వాళ్ళము బైబిల్ చర్చ్ అని, న్యూ జెరూసలేం బైబిల్ చర్చ్ అని. దేవుని కృప వల్ల మంచి అల్లుళ్ళని, మా పిల్లలకి ఏం నగలు లేవు, మా చెవులు కూడా కుట్టించలేదు మా పిల్లలకి. కాబట్టి అలా యాక్సెప్ట్ చేశారు, మా పిల్లల్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేశారు. పెద్ద అమ్మాయి వాళ్ళ మామగారు మోహన్ రెడ్డి గారు అని, ఆయన అయితే వాళ్ళు పెళ్ళైనప్పుడు అందరు వచ్చుతారు కదా, మీరు ఊరికే ఆకువక్కలు గాజులు పెట్టకండి పిల్లలకి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారో అదే చేస్తారు, కాబట్టి మీరు ఊరికే అలాగన్నీ ఆచారాలన్నీ చేసి నగలు పెట్టి వాళ్ళకి బాధ పెట్టొద్దు అని కూడా చెప్పారు. అట్లా అర్థం చేసుకున్నారు. తర్వాత 3 పిల్లలు కూడా దేవుని సేవలో ఉన్నారు. దేవుడు అలాగా సహాయం చేస్తూ ఉన్నాడు.
తర్వాత ఇక్కడికి కూడా రావడానికి, సాక్ష్యం పంచుకోవడానికి, దేవుడు చేసిన మేళ్ళని బట్టి మళ్ళీ ఒకసారి తలుచుకోవడానికి. నాకు వాక్యం చెప్పడం కన్నా కూడా సాక్ష్యం చెప్పటము నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చేసినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి అన్ని యాంగిల్స్లో, కుటుంబ పక్షంగా కానీ, ఆఫీస్ పక్షంగా కానీ, సంఘపక్షంగా, ఆరోగ్య అనారోగ్య సమస్యల్లో ప్రభువుని వెంబడించడానికి దేవుని ఈ ఒక్క వాగ్దానం మమ్మల్ని నడిపిస్తుంది. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ఈ వచనాల ద్వారా దేవుడు ఆదరించాడు. సంఘంలో ఎదురయ్యే ఆటుపాట్లన్నింటిలో కూడా ప్రభు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి గుర్తొచ్చినప్పుడంతా కూడా నా పేరు భారతి, బ్రదర్ పేరు దేవధనం గారు. మా గురించి, మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. ఈ జీవిత యాత్రలో కూర్చోండి. ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. పడండి. ఇది ఏనాది ప్రార్థన మహిమానికే. బయట వాళ్ళు పాడట్లేదు, మందిరంలో కూర్చున్నట్టు కూర్చోలేదు. తల మీద ముసుకేసుకోండి. బువా మందిరం ఇది. కొన్ని ఆడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే. కాబట్టి అర్థమైందా ప్రియులారా? నేను అనుకున్నాను ఆంటీ గారికి 30 సంవత్సరాలు అనుకున్నాను. అన్ని సరిగా వినలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు కిడ్నీ? ఎన్ని సంవత్సరాలు? పెద్దపూడి రాజేశ్వరి 40 సంవత్సరాల నుంచి లేదు. నువ్వు బాగున్నావా? ఆంటీ గారు బాగున్నారా? పడిపోతున్నారు. యాక్టింగ్ ఊరంతా తిరుగుతారు కొంతమంది. సేవకు రారు, సువార్తకు రారు. మనకు ఒక ఛాలెంజ్ ఆంటీ గారు. అర్థమవుతుందా? అన్నీ ఉంటాయి మనకి. కాళ్ళు బాగుంటాయి, చేతులు బాగుంటాయి. చిన్నది పెద్ద దేశం అంతా ఇళ్ళే మోసినట్టు, దేశం బరువు అంతా ఇళ్ళే మోసినట్టు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వినండి, ఎందులో పనిచేశారు ఆంటీ గారు? రిజర్వ్ బ్యాంక్ అంటే మన కనబడుతున్న బ్యాంకులన్నిటికీ బాస్. అన్ని బ్యాంకుల్లో కూర్చారా? వీడొక ఇక్కడ వేసేసినట్టున్నాడు. అన్నవరంలో కూడా దొరికినట్టుంది ముందు వీడికి. బ్యాంకులన్నిటికీ బాసు. ఆగు, వినో నువ్వు వెళ్ళిపో మధ్యలో చెప్పి మాట్లాడుకో. అర్థమైందా? సాతానుడు ఇక్కడే పనిచేస్తాడు. వినరు అయ్యి. అర్థమవుతుందా? కాబట్టి వినండి. ఆడేందుకు బయటికి వెళ్ళాడు. అర్థమవుతుందా? వీళ్ళందరూ మన దగ్గరికి రావడం దేవుని ఏర్పాటు. ₹1 ఖర్చు పెట్టడం మనం. వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకుని హాయిగా బతకాలి వాళ్ళు. మనం అనుకుంటే పెద్ద మోతుబరులు అనుకుంటున్నాం. ఎంత దేవుడు బతికించాడు, ఎంత సాక్షిగా పిల్లలందరూ. వీళ్ళ పెద్దల్లుడు కన్నంపేటలో వచ్చి అక్కడ సామాన్యమైన ఆ రేకుల షెడ్లో 2 రోజులు పడుకున్నాడు. అమెరికాలో ఉన్నవాడు. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ఒంగోలు కాన్వకేషన్ అని తీయండి, యూత్ క్యాంప్ అని తీయండి. అక్కడ ఉంటే సతీష్ అని సుబ్బారెడ్డి గారు అక్కడ ప్రతి సంవత్సరం మే నెలలో యూత్ క్యాంప్ స్పీకర్ అయిన అమెరికా నుంచి వచ్చి వాక్యం చెప్తారు. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. మనం ఎంత 1 గంట సేపు కూర్చో ఇలా తిరుగుతారు, అలా తిరుగుతారు. ఎందుకు మన పిల్లలు దీవించబట్టలేదు? ఎందుకు మన పిల్లలు ఆశీర్వదించబట్టలేదు? కారణం ఏంటంటే దేవుని మందిరంలో 1 గంట సేపు మనస్ఫూర్తిగా కూర్చోరు. మీకే ఉన్నట్టు జబ్బులు. అర్థమవుతుందా?
అలాంటి తీసుకురాకండి కూటాలకి. అర్థమవుతుందా? కాబట్టి మీ పిల్లలు దీవించబడాలంటే ఏం చేయాలి? ఇలాంటి సాక్ష్యాలు జాగ్రత్తగా వినాలి. మనకి పురుకొల్పు అర్థమైందా? కాబట్టి దేవుని మందిరం ప్రతి ఆదివారం ఇక్కడ 11 గంటలకు ఆరాధన జరుగుతుంది. తర్వాత మధ్యలో సండే స్కూల్ ఉంటుంది. తర్వాత బుధవారం ఎప్పుడమ్మా స్త్రీల కూడిక? బుధవారం స్త్రీల కూడిక ఉంటుంది. శుక్రవారం ప్రతి 4వ శుక్రవారం ఆల్నైట్ పేరు ఉంటుంది. ప్రతి 4వ శుక్రవారం ఆల్నైట్ పేరు ఉంటుంది. తప్పకుండా రండి. హాస్పిటల్కి డబ్బులు తగలేయకండి. దేవుని సేవకు ఖర్చు పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? తప్పకుండా దీవిస్తాడు. ఉక్తినే చెప్పట్లేదు. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నీ భర్త మారకపోయినా, లేకపోతే నీ పిల్లలు మారకపోయినా, లేకపోతే నీ భార్య మారకపోయినా దేవుని ఇంటిని ప్రేమించండి. దేవుడు మీకోసం పెద్దలు ఎంతోమంది ప్రయాసపడి ఇంత చక్కని ఆలయాన్ని దేవుడిచ్చాడు. ఇంత చక్కని ఆలయం దేవుడు చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. దేవుని మందిరానికి క్రమంగా రండి. మా అబ్రహం సరిగా మాట్లాడకపోయినా తెలివైనోడే, ఆడు ఏది నోటంటే ఏది చెప్తే జరుగుతుంది. మీరు ఏదో ఎటకారంగా చూడకుండా సరిగా నోటితో చెప్పాడంటే అన్నీ జరుగుతాయి. కాబట్టి సేవకుని గౌరవించండి. మీ అంత తెలివితేటలు లేకపోయినా, సరిగ్గా బట్టలు వేసుకోకపోయినా సేవకుల్ని ఏం చేయాలి? మనం గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఆ అంకుల్ గారు, దేవదానం అంకుల్ గారు, భారత ఆంటీ గారు మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చారు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. తర్వాత వాళ్ళ అల్లుళ్ళు కూడా వాళ్ళ అల్లుళ్ళు అందరూ నాకు తెలుసు. మీకు ఇప్పుడు ఆ స్టోరీ చెప్పలేడు. కానీ చిన్న అల్లుడు ఎవడంటే నేతల విజయ్ కుమార్కి చుట్టాలు. నాతవరం నేతల విజయ్ కుమార్ గారికి చుట్టాలు. అంటే ఆంటీకి తెలదు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ నాకు తెలుసు. చిన్న అల్లుడు ఫ్యామిలీ నాకు తెలుసు. మన కన్నంపేట వీళ్ళు వియ్యంకుడు వాళ్ళ అక్కగారు, అంటే నేతల విజయ్ కుమార్ గారి యొక్క చుట్టం వచ్చే నెలలో వస్తారు కన్నంపేట. కాబట్టి ప్రార్థించండి. రేపు ఎక్కడ ప్రార్థన? మళ్ళీ ఇప్పుడు సాయంత్రం 6:30కు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మౌనిక? 6:30కే ఇక్కడే ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు టీ తాగిన తర్వాత ఎవరు వెళ్ళిపోతారు వెళ్ళిపోండి. ఉన్న వాళ్ళకి 6:30కి ప్రార్థన ఉంటుంది. తర్వాత 8 గంటలకు ముగించబడుతుంది. రేపు ఉదయం ఎక్కడ ప్రార్థన? ఆటోకు డబ్బులు లేకపోతే ఆటోకు డబ్బులు ఇస్తాను. గడిబిడి చేసిన వాళ్ళు రావద్దు దయచేసి. మీకు టైం ఉంటేనే రండి. మీకు సమయం ఉంటేనే రండి. మధ్యలో మాకు ఆదరణ రావద్దు. మాకు 4 చాలు. మంది ఎక్కువైతే చెప్పు, మంది ఎక్కువైతే నీకు తెలియదు సామెతలు. ఆవిడ ఏం కంగారేం లేదు. మాకు ఏం మిమ్మల్ని బతిమాల్సిన పని లేదు. అర్థమవుతుంది. కాబట్టి చక్కగా దేవుని వాక్యం వినాలా, ఆశీర్వదించబడాలా, రండి. మధ్యలో మాకు అదేంది అవుతుందో దయచేసి రాకండి. ఎందుకంటే దేవుని పనిని పాడు చేస్తే ఏమనుకుంటున్నారు? దేవుని పని మాత్రం పాడు చేయదు ఎక్కడైనా ఎవరైనా. ఇది దేవుని ఆలయం, ప్రజల కష్టార్జితం. ఇది ఎవరు ప్రజల కష్టార్జితం. ఎంత ప్రయాసం మీకు తెలీదు. మా నాన్న తినక ఎంత కష్టపడ్డాడో, చదువు లేకపోయినా వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మా నాన్న ఇంతమంది తిట్టారు. ఇంతమంది అని నవ్వివాడు. అనుభవించి ఇంత ఆలయం ఇస్తే మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. చివరిగా స్థానిక సేవకురాలు చిన్నారు వచ్చి రూతో ప్రార్థన చేస్తుంది. తర్వాత టీ బయట ఉంటుంది. రూతమ్మరా. ఇక్కడ మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభా. తండ్రి నాయన, మరి ప్రార్థించిన రీతిగా దేవా నాయన, మరి అయా నీవు మా మధ్య ఉండి ప్రభా అయా మేము ఆహ్వానించిన రీతిగా మా ఆహ్వానానికి మీరు మన్నించి తండ్రి నాయన దయతలిచి మా మధ్యకి మీరు వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నీ దాసుని నిలబెట్టి ఎన్నో దేవా మంచి అయా మాటలను, గొప్ప మర్మాలను తెలియపరుస్తూ వచ్చారు. అలాగే మరి నీ దాసురాలు నిలబెట్టి తన యొక్క జీవితంలో ప్రభా నీవు చేసిన ఆ మేళ్ళను ప్రభా తండ్రి నాయన, మరి తన యొక్క ఆయా సాక్షార్థమైన జీవితాన్ని మా ముందుంచుతూ వచ్చింది ప్రభా తండ్రి నాయన. మరి అట్టి సాక్ష్యాన్ని మేము వినుటకు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన తరుణాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. మేము అనుకుని
తండ్రి ఊహించని రీతిగా తండ్రి నాయన మా పట్ల నీవు అయా అద్భుత కార్యం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ అల్పురాల్ని అయోగ్యరాల్ని ప్రభా ఎందుకు పనికి మాలిన దాన్ని దేవా నీ వద్ద తండ్రి నాయన దేవా మరి నేను నీ రీతిగా మోకరించి నీ మాటలను విని నేను కూడా ప్రార్థించుటకు నాకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తెలియజేస్తూ మిగిలిన సమయాన్ని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ వారి నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం కొట్టండి నీనాడేగా వాద్యాలు. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓకుమో సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓకుమో సోదరా నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. ఎర్రవరం వారికి, చీడుగుమ్మల వాళ్ళకి, నాటు వారందరికీ బయట టీ ఉంది తాగేసి వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి. సాయంత్రం 6:30కి కూట ఉంటారు. ప్రైజ్ లార్డ్. సురేష్ అక్కడ టీ అమ్మ.